నా పేరు భానుమూర్తి. నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ డాక్టర్ మెకారాబాద్కి మీరు వచ్చారు. నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను ఈ గురువులు చూసినప్పుడు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఎన్నో మెట్టులు ఎదిగిన నాకు ఎప్పుడు తెలియదని అంటారు. ఎంత ఎదుగుతూ ఎంత వినయంగా ఉంటారు ఈ గురువు గారు. వాళ్ళు చెప్పిన మాటలు ఒక ఆణిముత్యాలు అన్ని ఆచరణలో పెట్టగలిగింది. వాళ్ళు బిజీ లైఫ్ ఎంతో ఉంటుంది. వాళ్ళ ఫైట్స్ చూస్తూ వాళ్ళ కంపోజ్ చేసిన ఫైట్స్ చూస్తూ ఉంటే వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతరంగంలో ఎంతో నిశ్చలత, ఒక సముద్రం అంత నిశ్చలత, ఒక ధ్యానం ద్వారా వచ్చిన నిశ్చలత. దే ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ మెడిటేషన్. ఒక ధ్యానం, ఒక యోగి ఎలా అయితే ఉంటారో అలా మాకు ఈ అవకాశం ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక 8 years ముందే కలిసాను. నేను ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినప్పుడు అక్కడ క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడు జాయిన్ అయ్యారు. మీరు కూడా మీ సందేశం ఇచ్చారు. ఎప్పుడు చూసినా సరే ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఒక స్ఫూర్తిదాయక వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ఆలోచన విధానమే ఎంత సాత్వికమైన విధానం. ఒక రైతులు అలాగే ఒక ఆధ్యాత్మిక యోగి అంతా కలగలిస్తే ఈ అన్నదమ్ములు. ఫ్రెండ్స్, ఇంకా నా ఫర్దర్ డిలే నేను ఈ స్టేజ్ ని మీ అందరికీ అప్పగిస్తున్నాను. ఇక్కడ స్కూల్ కరాటి పిల్లలకి ఏదో పని ఉంటారు కానీ వాళ్ళు కొంచెం పిల్లలు సీల్స్ అయ్యారు. స్టార్టింగ్ 2 నిమిషాలు డైలీ చేసే ప్రక్రియని కొంచెం చాలా నలభై ముందు మన ఏదో ఒక రైతు నాటేయాలంటే ఆ భూమిని ఎలా పాకం చేసేసి నాటేస్తాడు కదా, పొలకని చేసి ఆత్మస్థితిని కూడా మనం కొంచెం కొంచెం అవకాశం వస్తుంది. ఈ క్షణం మీతోటి మీకు శ్వాసని గమనిస్తూ ప్రపంచం నుంచి, సంసారం నుండి, దేహం నుంచి, ఊటి నుంచి అదేగా మీతోటి మీరుగా కూర్చొని క్షణం ఈ భూమి రావడ కారణం జన్మించిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మనసులో ఒక టైం చెప్పండి. తోటి సిస్టర్ బ్రదర్స్ కి మనస్ఫూర్తిగా టైం చెప్పండి. చిన్నప్పుడు మాట కలిపిన సిస్టర్ బ్రదర్స్ ఎక్కడ మీకు దూరంగా ఎక్కడ ఉన్నా మనసులో పలకరించి ఏది చిన్న ముఖమింద లేదని ఉంటే ఈ క్షణం కావాలి క్షమాపణ. అలాగే మీ స్కూల్లో తోటి ఫ్రెండ్స్ చిన్నప్పుడు గుర్తు తెచ్చుకునేవాడు మనస్ఫూర్తిగా టైం చెప్పండి. మీ చిన్న మాటలు కానీ వాళ్ళ మాటలు మీరు గమనించి సత్యాన్ని మీ స్కూల్ పాఠం నేర్పిన గురువులు స్కూల్గా టైం చెప్పండి. అలాగే మార్నింగ్ లేచిన కాడ నుంచి దాకా ఈ ప్రపంచంలో ఎంతో మంది సహాయంతో ఈ దేవం నడుస్తుంది. కంటపడి చదివితనం కాడ నుంచి, మున్సిపాలిటీ చదవడం కాడ నుంచి, బట్టలు వేసేవాళ్ళ కాడ నుంచి అసలు మనకు తెలియకుండానే ఎంతో మంది సహాయంతో ఈ దేవం నడుస్తుంది. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా టైం చేయడం. అలాగే పంచుభూతల ఆధారంగానే దేహం నడుస్తుంది. పంచుభూతల మనస్ఫూర్తిగా టైం చేయడం. అలాగే కొన్ని వేల సంవత్సరాల అజ్ఞానంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి గురు పరమగురు మనస్ఫూర్తి ఆత్మ పైనాన్ని గుర్తించిన గురు పరమగురు మనస్ఫూర్తిగా టైం చేయడం. అలాంటి గొప్ప సత్యాన్ని శ్వాస మీద ధ్యాసని ప్రక్రియ ద్వారా మనందరికి ఇంటింటికి అందించిన గురువు పితామహ బ్రహ్మ సుభాష్ పత్రి గారి మనస్ఫూర్తిగా టైం చేయడం.
అలాగే భూమిని, నీరుని, గాలిని, సర్వాన్ని సృష్టించిన ఒక శక్తి ఉంది. అవి చూడడానికి, మాట్లాడడానికి, నడవడానికి అన్నిటికీ ఆధారమైన శక్తి. ఆ శక్తికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మీ ఏ దేవుని పేరైనా పెట్టుకోండి, మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఈరోజు ఈ ప్రాంగణంలో మన అందరం కూర్చోడానికి ఈ పరికరం, ఈ వస్తువుని ఏర్పాటు చేసిన మాలో సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. థ్యాంక్స్. ఇదే సండే రోజు ఎక్కడెక్కడికో పొరుగులాట పెట్టుకొని పొరుగులాట వెళ్ళేవాడు కంటే ఈ క్షణం ఇప్పుడు మీరు కూర్చున్నారు చూడు, మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ సమయం మీకు కుదిరింది కాబట్టి. స్లో కలిసి అందరూ అవార్డు ధ్యాన మాస్టర్స్ కాబట్టి కొద్ది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. స్టార్టింగ్ సీట్గా క్లైమాక్స్ మాట్లాడడం. క్లైమాక్స్ ఎందుకంటే ఇంట్రడక్షన్ మా సినిమా బాగా ఏంటంటే ఇంట్రడక్షన్ హీరో పలానా అయినా విలన్ అలా ఉంటాడు కాబట్టి సాగు బయట ఇంటర్వ్యూ చేస్తాం. అదే ఇంటర్వ్యూ బ్యాక్ లో సడన్ గా ఏదో వాడిని కొట్టాడు ఎవరైనా అని ఇంటర్వ్యూ ఇస్తాం. క్లైమాక్స్ ఆయనకి హీరోకి ఎలాంటి సంబంధం అని హీరో ఫైటింగ్ చేసి ఫినిష్ చేసుకొని శుభం అంటే కాబట్టి బయటకు వస్తాం. మనం అందరం కూడా ఫైనల్స్ అంటే క్లైమాక్స్ అర్థమైతే కానీ దానికి మేము పొద్దున కేవలం పట్ల కథ చెప్పాము. మన పరమానంద శిష్యులు కథ ఉంటే ఎంతమంది నుంచి మనకి అంత పరమానంద శిష్యులని ఉండేవాడు కదా. ఎంతమంది 12 మంది 10 మంది ఎంతమంది ఉండేవాడు. ఎంతమంది వాడు 11 మంది. వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ తెలిసిన కథ ఇది. అలాంటి పరమానంద శిష్యులు వచ్చి ఒక ఏరు ఉందంట, ఏరు పక్కన అటు పక్క గుడి ఉంది. వాళ్ళందరికి వచ్చి ఆ ఏరు దాటి వెళ్ళి గుడికి దండం పెట్టుకొని రావాలని గురుగారు ఆయన తీసుకొని బయలుదేరారు. ఏట్లో దిగి పడవలో అంటే ఏం ఈదుకుంటూ అందరూ ఈదుకుంటూ బయటకు వచ్చిన తర్వాత అందరూ వచ్చారు లేదా లెక్క వేసుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ అందరూ తెలుసు. లెక్క మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు 11 మంది ఉండాల్సింది 10 మంది కలుపుతారు. 1, 2, 3, 4, 5, 11 ఎత్తప్పటికి అందరూ అప్పుడు మిస్ అయిపోయాం. వాటర్ కొట్టుకుపోయాడు అంటే నేను లెక్క అన్నాడు. ఇంకో మొదలు పెట్టాడు 2, 3, 4, 10 మంది అట్లా 10 మంది రౌండ్ తిప్పుతున్నా కానీ లెక్క అవుతారు. అట్లా దారిన అదే వేటువంటి ఒక సాధు పత్రిక లాంటి ఒక మనిషి అంటే వెళ్తున్నారంట. అందరూ బోర్డు పెడతా ఉంటాం. మనిషి కొట్టుకుపోయాడు. నేను గురుగారు గారు సమాధానం చెప్పాలని. అప్పుడు అతను గురుగారు వచ్చి ఏంటంటే బాగా ఏంటంటే సార్ మేము 11 మంది వచ్చాం. ఇప్పుడు ఒడ్డుకు వచ్చిన తర్వాత 10 మంది ఉన్నాం. ఒకటి మిస్ అయిపోయాడు సార్, పట్టుపా తిరుగుతున్నాం సార్. అప్పుడు గురువు మొత్తం ఆయన లోపల లెక్క వచ్చుకుంటే 11 మంది ఉంటాడు. లెక్క పెట్టినా అంటే ఈ నొలి పెట్టేసి ఏది ఈ నొలి పెట్టేసి అంత లెక్క పెట్టేసి 10 మంది అంటున్నాడు. మనం అందరం కూడా ఏంటంటే మనం గురువు వచ్చి ఇదిగో 1, 2, 3, 4, 11 లెక్క అమ్మ అందరం ఉన్నా అంటే మొదలు నీకు మొదలు పెట్టు. నేను 1, 2, 3, 4, 11 ఉన్నాడు. అది హ్యాపీ పిల్లలు అంట. మనం అందరం కూడా ఈ కథ ఎందుకు చెప్తున్నాం అంటే మిత్రులారా, నేను అనే ఒక ఆత్మ లోపల అతను వదిలిపెట్టి లెక్కేస్తున్నాం. నా ఇల్లు, నా పిల్లలు, నా పదవి, నాకు ఇంత వయసు, నాకు ఇంత జాబ్ అని ఏది లెక్కేస్తున్నాం. భయం అవుతుంది. లెక్కేస్తాం చూస్తున్నాం. మళ్ళీ లేకపోతే జిల్లు వస్తున్నాం. సార్ నాకు 2 కార్లు ఉండేది, నాకు 2 ఇళ్ళు ఉండేది, నేను జాబ్ భయం అవుతుందండి. మళ్ళీ ఎక్కడ తప్పైపోతుంది. మనం ఏం చేసామంటే ఆత్మనే ఒకటి దాన్ని వదిలేసి ఇవన్నీ లెక్క పెడతాం. అసలు మనం ఫస్ట్ దాన్ని మొదలుపెట్టాలి. ఆత్మ నేను ఈ చైతన్యాన్ని చూస్తానికి, మాట్లాడటానికి, నడపటానికి ఒక శక్తి ఉంది చూడు. ఆ శక్తికి ప్రధాన మూలమైన ఒక నేనే ఉంది. రమణ 2 నేను అంటారు కదా. ఆ నేను పెట్టి ఇన్ని నేనులు ఎంత మంది నేనులు వచ్చినా కానీ తప్పు బాగా మనకి అంటే ఏంటంటే ఎంత ఉన్నా కానీ దేహాన్ని నేను అనుకుంటుంటే దుఃఖం అవుతుంది. కాబట్టి ఈ కథ ఎందుకు చెప్తున్నాం అంటే మనం అందరం ఈరోజు సీనియర్ మాస్టర్ కాబట్టి ఆత్మ నేను ఆత్మని, నా ఆత్మకి ఎన్ని పరికరాలు అనే స్థితి మనం ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే నేను ఈరోజు ఫస్ట్ టైం
అక్కగారు ఇంట్లోనే బోర్డు తీరేది. అక్కని గౌరవంగా పిలుస్తున్నాం అనమాట. ఎందుకంటే మా అక్కగారు కొంచెం మా సిస్టర్స్ ఒక బెదర్, మా చిన్న అక్క మా నాగమణి ఆ సిస్టర్ కొంచెం దేహం ప్రాబ్లం వెళ్ళింది అనమాట. అందుకని అక్కగారు పేరు గుర్తుగా మేము మా అక్కగారు తెలుసుకున్నాం. అందుకని చిన్న వయసులో అక్క క్షమించాలి మా తల్లి. ఇది ఒక రోడ్డు అనుకున్నాము. ఇది మాకు తెలుగు నాయకుడు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆత్మ ఆరాగా ఉంటాడు. ఇది ఇది మన జీవుడు. ఇదేంటి ఇక్కడ ఇది ఇగో, ఇది దేహం, ఇది మనస్సు, ఇది బుద్ధి, ప్రపంచం. ఇది ప్రపంచం. ఇది దీంట్లో నుంచి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమందరం దీంట్లో నుంచి దీంట్లో మనం కానీ ఇక్కడ కానీ కూర్చోదలుచుకుంటే ఇక్కడ శూన్యం. ఇదంతా ఇది ఆత్మస్థితి. నేను నేనే భావం నిద్రలో కలిసిపోతుంది కదా. నిద్రలో ఈ మొత్తం కరిగిపోయి ఇక్కడ దీంట్లో కలుగుతుంది. అక్కడ వచ్చి నీకు భయం లేదు, నిద్రలు లేదు, నీ కులం లేదు, నీ మతం లేదు, నీ మతం లేదు, పిల్లలు లేదు, యాభై నిద్రపోతుంటే అంటే అక్కడ నీకు నిన్ను సన్మానం చేసినందుకు యాభై ఫీల్ లేదు, నీ ఆస్తులు పోయినందుకు బాధ లేదు, యాభై బిజీ అవుతున్నాం. ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ నుంచి ట్యాగ్ వేసుకుంటాం, దీనిలో పెట్టేస్తున్నాం. ఇప్పుడే చెప్పండి, ఇది కొన్నా కదమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి 8 గంటలు జీవిస్తున్నాం. ఇది ఆత్మస్థితి. ఇక్కడ రాగానే మనస్సు అనేది మొదలవుపోయి నేను అనేది మొదలుపెట్టిన, నేను దేహాన్ని, నేను రాముని, నేను సంసారాన్ని అని మొదలవుతుంది. నేను జాబ్ చేస్తున్నాను. ఫుల్ ఇక్కడ ఉన్నాను, నీ దుఃఖం, బాధలు, భయాలు ఇదంతా వస్తుంది. తర్వాత ఏం చెప్తున్నాను, ఇదే స్థితి, ఈ స్థితి నేను అనే అహంకారం శుభ్రం కరిగిపోయి తర్వాత ఇది కరిగిపోయిన తర్వాత ఇక్కడ స్వప్నతి స్టార్ట్ అవుతుంది. స్వప్నం అంటే తెలియకుండానే అదొక ప్రపంచం. ఈ కళ దాంతో కూడా తెలియని భయం, బాధలు, పెద్దలు ఎవరు పడుతున్నట్టు, షుగర్ల బీపీ కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్రియేట్ అయిపోయి అంటే ఇక్కడ నుంచి జాగ్రత్త కరిగిపోయి స్వప్నంతో వచ్చాం. ఇది కరిగిపోయింది. తర్వాత సుషుప్తి. సుషుప్తి ఏంటంటే ఏమి లేని స్థితి ఉంది, కానీ ఎవరో చూస్తున్నాడు. నిద్ర బాగా నిద్ర పెట్టింది అంటాం కదా. ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమి లేదు, కానీ హ్యాపీగా ఉన్నాం. అప్పుడు ఇక్కడున్న చైతన్యం దీంట్లో కలిసిపోయింది. ఇక్కడ నుంచి కలిసిపోయిన ఒక చైతన్యం నేరుగా మళ్ళీ మార్నింగ్ 6 గంటలకు అయినప్పటికీ ఇక్కడ వచ్చి దేహం అనే సర్దేసుకుంటుంది. ఇక్కడ మనస్సు, బుద్ధి, అహంకారంతో మొదలవుతుంది. ఇప్పుడు మనందరూ ఇప్పుడు క్లాస్ లో మాట్లాడుకునే విషయం ఏంటంటే ఇదంతా ఇక్కడ నువ్వు ఉండి ఇక్కడ దీన్ని చూస్తుండాలి. ఇదే సాక్షి. ఆత్మస్థితి అనేది ఇక్కడ నువ్వు ఉండి లోపలి నీ మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని ఇక్కడ నుంచి గమనించాలి. దీంట్లో వచ్చావంటే మనం ఓడిపోతాం. ఎంత పేరు ఉందా, ఎంత భయం ఉందా ఏమంటా ఇక్కడికి వచ్చి దీనిలో భయం ఉంది, దీనిలో భయం ఉంది, దీనిలో బంధం ఉంది, దీనిలో భయం లాస్ ఉంది, దీనిలో లాభం ఉంది, దీనిలో ముసల్తనం ఉంది, దీనిలో మార్పు ఉంది. దీంట్లో మనసు కాల్చేపు సంతోషంగా ఉంటుంది, కాల్చేపు దుఃఖంగా ఉంటుంది. ఈ దేహం యవనంగా ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత వృద్ధాప్యకి వస్తుంది. వృద్ధాప్యకి వచ్చిన తర్వాత అతను రుణంలో ఉంటుంది. అంటే దీంట్లో నిరంతరం మారుతూ ఉంది. కానీ ఈ స్థితిలో దీనికి కొట్టడం లేదు, గిట్టడం లేదు, అసలు లేదు. కాబట్టి మనం మాట్లాడే విషయం అంటే ఇక్కడ నుంచి కానీ మన స్థితి కానీ మొదలుపెట్టి ఇదంతా మారుతుండే ఒక వస్తువు. ఇది నేను ఇది కాదు, నేను ఇది అనే దృఢ సంకల్పంతో మన ఆత్మస్థితి జ్ఞానం మొదలు పెడితే నీకంటే కౌశలతడు అట్లాంటి ఒక మనో ధైర్యాన్ని పెంచాలంటే మనం ఈ స్థితిలో నుంచే మాట్లాడుకొని ఉండాలి. ఫస్ట్ టైం మేము ప్రయోగించాడు. మా నాన్న అంటుండేవాడు, నీ ఆమట 0 పెడితే అర్థం తెలియదు నీకు, ఎంత అమాయకులు ఎగవలో మీరు పోయి ఎవరు చెబుతారా అంటుండేవాడు. అప్పుడు మన అంటుంటాడు. అందుకని మాకేం తెలీదు. గీటి వాడు మేము ఫైటింగ్ చేసినప్పుడు ఈ బొమ్మలు పెట్టేసి తిప్పి ఇలా చేస్తాడు, ఇలా వచ్చాడని ఊరు పెంతోడు గీసి ఊరక చెప్పేవాడు. చెప్పడం తెలియదు, పెద్ద మాట్లాడడం తెలిసేది కదా. ఫస్ట్ లో తెలుగు స్కూల్కి వెళ్ళాడు కదా, మాటలు మాకు హీరోలు మనం చెప్పి మాట్లాడితే అర్థం అయ్యేది కాదు. కొంచెం నేర్చుకొని మీ దాకా వచ్చాం. కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో చెప్పాలంటే నేను ఆత్మని, ఐఆమ్ గాడ్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే మనకు వచ్చిందో
నేను ఆత్మని, నేను భగవంతుడు అనే స్థితిని, నేను సూక్త చైతన్యాన్ని కానుకునే మనలో వచ్చిన కాడ నుంచి మన పరికరాలు ఎవరు? ఆత్మకి సేవకురాలు ఎవరు తెలుసా? మనకి ఒక హీరో ఉన్నాడంటే అతని 10 మంది సేవకులు ఉంటారు. టచ్ ఆఫ్ చేసేవాళ్ళు, ఫుడ్ పెట్టేవాళ్ళు. ఒక హీరోకి ఒక 10 మంది ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు హీరో. అలాగే ఆత్మనే ఒక హీరోకి, మన ఆత్మని లోపల హీరోకి సేవకులు ఎవరో తెలుసా? సూర్యుడు, మన ఎదురుతున్నాడు, ఆత్మకి సేవకుడు. ఆ తర్వాత గాలి అనే ఒక సేవకుడు. ఆ తర్వాత పంచభూతాలు ఆత్మకి సేవకులు. ఇవన్నీ మనం ఏంటంటే నీళ్లు. ఇప్పుడు ఆకాశం, సముద్రం ఉందనుకో, సముద్రంలో నీళ్లు మొత్తం ఆవిరయ్యి పైకి వెళ్ళి కురిసి నీకు వాటర్ గా వస్తుంది. ఎవరికి పనిచేస్తున్నాయి మనకి? అది ఎవరికి? ఆత్మకి సేవకులు. వర్షం, అలాగే నీరు, ఎన్ని కూడా ఏంటంటే ఆత్మ అనేది గొడుగు. ఆత్మకి ఏది? ఆకాశంలో గొడుగు కింద మనకి ఎనర్జీ ఉంది కదా, ఆత్మకి గొడుగు. అంటే మనం ఇల్లు గొడుగు వెళ్తుంటాం కదా, అట్లా ఎనర్జీ కూడా మనకు ఉంది. కాబట్టి భూమి ఏంటి? భూమి ఒకటి మనం నడవడానికి, కార్పొరేట్ వేస్తాం కదా మన భూమి. కార్పొరేట్ అంటే భూమిలో పంట పండి దేహానికి హెల్ప్ చేస్తుంది. నడవడానికి కార్పొరేట్. మంచి భూతాలు నీకు, ఎవరికి? ఎవరు? గాడ్. మీరంతా భగవంతులకి సేవకులు. తర్వాత రెండోదంతా పంచభూతాల నుంచి పంచేంద్రియాలు వచ్చింది. పంచభూతాల ఇది పంచేంద్రియాలుగా మారింది. ఇంద్రియాలు ఏమిటి? పంచభూతాల సేవకులు అంటే పెద్ద సేవకులు అయ్యి లిమిట్ సేవకులు. అడెస్టెంట్లు, కళ్ళు, నీ చెవులు, నీ మాట, కాళ్ళు, పొయ్యి కొట్టుకోవటం, ఈ సేవకులు. లోపల బీట్ కొట్టుకోవటం ఈ సేవకులు. 10 మంది మనల్ని ఫోటో చేసి నడుపుతున్నారు. నువ్వు ఎంత నీకవుతావు? ఇది గాడ్. అసలు నీ అంత కోటీశ్వరుడు ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ 10 మంది మనల్ని ఒక సెక్యూరిటీ, సేమ్ సెక్యూరిటీ కదా పోయి సెక్యూరిటీతో తప్పుడు చూసావా? అలాంటి ఒక ఆత్మ మనము, నేను భయపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నాకు దుఃఖం వస్తుంది అంటే అది సిగ్గుచేటుగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి ఏం లేదు. ఆత్మని నాకు మరణం ఏంటి? నాకు ముసలితనం ఏంటి? నా కారు బాధ అయితే మానసిక అపాజిట్ ఓనర్ ఉందా, డ్రైవర్ ఉందా? డ్రైవర్. కారు బాధ అయిపోయింది. డ్రైవర్ అంటాడు, డ్రైవర్ కాదు సార్ బయట పని చేయలేదు సార్ అంటాడు. కొత్తది ఉంటూ ఆయన అంటాడు, మన ఓనర్ ఉన్నాడు. అప్పుడు అన్నది నడవలేకపోతున్నాను ఓనర్ అంటే. ఓనర్ అంటే మన కంప్లైంట్ ఇవ్వాలి. దేహం ఇది సార్, ఇది ఈ మనసు అనే ఆత్మకి చెప్పాలి నువ్వు. ఇది పెద్ద చూడలేదండి, ఇది పెద్ద ఎంటలేదండి, పెద్ద నడవట్లేదు. ఇది కొంచెం దీనివల్ల దీనివల్ల పెద్ద యూస్ లేదు. ఎవరికైనా యూస్ఫుల్ గా ఉందా? ఎవరైనా డిస్పెన్స్కుంటే దీన్ని డిస్పెండ్ చేసేయి సార్ అని చెప్ప. ఆయనతో మాట్లాడాలి మనం. ఇప్పుడు హాస్పిటల్ కాపాడు సార్, నువ్వు బతికిస్తాను సార్. ఆయన కొట్టుకుంటే ఏం చేస్తాడు డాక్టర్? డాక్టర్తో మాట్లాడాలి. సార్ పెద్ద యూస్ఫుల్ గా ఉండలేదండి ఇది. నాకు చరణం దీన్ని వాడేది లేదు. చరణం నడిచింది, పరిగెట్టింది, బాగా సూపర్. ఇప్పుడు పరిగెట్టింది బాగా, సూపర్ ముందు బాగానే ఉంది. ఇది ఆత్మ కమిడినప్పుడు అభ్యంతరం ఆత్మ నివేస్తుంటే ఓహో దీన్ని మార్చేసి ఇంకొకటి మంచి కొత్త షోరూమ్ పెడతాడు. షోరూమ్ బట్టి గ్యారెంటీ 10 సంవత్సరాలు ఉంటుంది. దానికి అదే 75 సంవత్సరాలు. కాబట్టి మనం అందరం కూడా నేను దేహాన్ని, నేను మనిషిని, నా పేరు సుబ్బారావు అని ఏదాన్ని అంటే ఎన్ని కూడా ఏంటంటే మన భౌతికవాదం అలవాటు ప్రకారంగా మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. ఎందుకంటే మీకు ఎత్తడే క్లైమాక్స్ చెప్పాం. ఇంటర్వ్యూ మన అందరం కూడా మీరందరూ భయపడి వచ్చాడు కూర్చున్నారు. ఎనాలని వచ్చారు కదా, భయపడి వచ్చారు. ఇది కాదు, ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ భయపడ్డారు. భయం ఎలాంటి భయం తెలుసా? నిజమైన భయం ఇది మన అందరిది. మనము ఎవరు డబ్బులు కేసుకు చెయ్యిలు ఎత్తే పోలీస్ స్టేషన్ కూర్చుని ఆ భయం కాదు మంది. భగవంతుడు కోసం ఎత్తుకులాట్లో భయం. మనమందరం ఏంటి దేహం ముసలి అవుతుంది ఏంటి, నాకు అప్పుడు నిద్ర పట్టలేదు ఏంటి, ఏంటి, దీని కారణం అంతా ఏంటిది? బాగానే ఉండాలి కదా. ఏంటి ఏంటిది? నేను ముసలాప్పుడు ఎమ్ముగా ఉండాలనుకుంటున్నాను, నా కంట్రోల్ ఉండలేదు ఏంటిది, నా కంట్రోల్ తప్పుతుంది ఏంటి దేహం?
నా పిల్లలు నేను ఏదో అనుకున్నాను, ఏదో జరుగుతుంది ఇది అంటే దీని అంతా యజమాని ఒకడు ఉండాలమ్మా. అప్పుడు మీరు భయపడిపోయి కొంచెం అసలు ఏంటి ఇది, నా మాట అంటలేదు ఏంటి, ఇక్కడ కూర్చొని అంతా మన డిస్కషన్ కూర్చోండి. అంటే నేనేదో మా మాట అంటే మీ మాట మీరు ఇంటలేదని అంటున్నా. మా మాట కూడా ఇవ్వలే. మా మాట బత్రీజు మాట కూడా దేహం అంటే అది కూడా గుణాలు చెబుతున్నా అంటే అర్థమైందా? తప్పించు ఒకసారి లాభం ఉందేంటి, నష్టం ఏంటి, ఒకసారి ఏంటి మీ ఆఫీసులకి వెళ్ళి పొగుడుతున్నాడు, ఒకసారి బుద్ధులు వేసి చూపించాడు ఏంటి, మారుతుంది ఏంటి, అదే రోజు భార్య భర్త అదే సంసారం. ఏమండి మీరు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు లేకపోతే నాకు అని అంటది ఒక రోజు. రోజు తర్వాత మొదటి నిన్నేం చేసుకుని అంటుంది ఏంటి, అదే మనసు లోపల అంటే అనుకుంటారండి, సడన్గా అనుకుంటారు. పిల్లలు కూడా ఒక రోజు ప్రేమగా ఉంటున్నారు, ఉంటలేదేంటి, మాట ఇంటలేదు. ఏంటి మారుతుంది ఏంటి, ఇది ఒక రోజు తిన్నది అరుగుతుంది, ఒక రోజు తిన్న అరుగుతుంది, ఒక తెల్లగా ఉంటుంది ఏంటి. ఓహో నిజంతో మారేది ఇది. ఓహో ఇది నేను కాదు, నేను కాదు, మారుతుందంటే నేను కాదు, ముసలి అవుతుందంటే నేను కాదు, ఇది గొప్పతుందంటే నేను కాదు. నాకు జబ్బు లేదు, ముసలితనం లేదు, మారటం లేదు, నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదు, నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు, నేను ఆత్మనే లేదు. మరి వస్తుందంటే ఇది నేను కాదు. అసలు అసలు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు సొంత ఏదైతే మార్పు లేకుండా మన నిద్రలో జాగ్రత్త అవస్థల సాక్షిగా, స్వప్నస్థితిలో సాక్షిగా, సుషుప్తిలో సాక్షిగా ఉన్నదో ఆ మూటిలో సాక్షిగా మనం గమనిస్తూ ఉన్న దాన్ని వదిలిపెట్టి కదులుతున్న దాంట్లో ఎమడబడతాం. చూడడానికి ఆధారమైంది కానీ చూపు కనిపించదు, నడవడానికి ఆధారమైంది అది నడవదు, నడిపించడానికి ఆధారమైంది వినటానికి అది వినదు, వినిపిస్తుంది. అర్థమైందా? ఏదైతే అన్నిటికి ఆధారమైందో జస్ట్ టచ్ మీ నాట్ లాగా హ్యాపీగా ఉంది, అది నువ్వు, అది నేను. దానిలో నుంచి ఒక చిన్నగా మారి వచ్చిన ఈ పరికరం ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసరు డ్యూటీకి మార్నింగ్ ఎల్లంగిల్లే డ్యూటీ పోలీసు ఎస్ఐ అనుకోండి డ్యూటీ సర్ట్ చేసుకున్నాడు, ట్యాగ్ పెట్టుకున్నాడు, ఏదో ఆ పోలీస్ స్టేషన్లో సీట్ కూర్చున్నాడు. అతను ముందు ఫైల్ ఏమో వస్తాయి అప్పటికి సీట్ చేసాడు, వాడు రేపు చేసాడు, కొట్లాడు పడ్డారు, వాడు గొడవ జరుగుతుంది, అన్ని కేసులు వస్తూ ఉంటాయి. సవాల్ చేస్తాడే వాడిని కొట్టండి, వాడిని చేయలేదు అని చెప్తూ కూడా రాస్తాడు. సాయంకాలం మళ్ళీ ఆలయ్యాడు, సర్టు తీసాడు, నేను ఇంటికి వెళ్ళాడు. ఈ జాబ్ పైన అక్కడ ఎక్కాడు, ఇంటికి వెళ్ళి పిల్లలు ఏమంటే బాగుండారండి, పిల్లలు డ్యూటీ దిగాడు, ఇంటికి వెళ్ళి అలాగే వచ్చినప్పుడు గుడ్డు పోలీస్ దిగాడు డ్యూటీ, ఇంటికి వచ్చాడు, ఇంటి పిల్లలతో మాట్లాడారా, అక్కడ నిద్రలో వచ్చి ఇంటి దిగుతున్నాడు, దిగే పిల్లలు లేదు, ఆయన భార్య లేదు, ఊరు లేదు, ఇక్కడ అలా దిగి ఆత్మ డ్యూటీ ఇక్కడ అక్కడే ఊరు లేదు, అసలే హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ లేచాడు, టిఫిన్ పెట్టావా, అన్నం పెట్టావా, ఈ డ్యూటీ ఎక్కాడు. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఆ సెట్ చేసుకున్నాడు, వాడు ఏం చేశాడు, వీడు ఏం చేశాడు. అట్లే మనం ఏం చేస్తున్నామంటే పొద్దున్న లేకంగానే మనం లేకంగానే మీరు అనుకోవాలి, ఓహో హౌస్ వైఫ్ అనుకోండి, హౌస్ వైఫ్ అయితే నేను ఈ పూట హౌస్ వైఫ్ అని సెట్ చేసుకున్నాను, ఈ షర్ట్కి ఏదో పనులు నేను అన్నం పెట్టాలి, షర్ట్ వేసుకుంటే దీని డ్యూటీ ఇది. ఇంతకంటే ఏం చేస్తాను అనకూడదు, డ్యూటీ నేను పిల్లలు అన్నం పెట్టలేదంటే అంటే ఇది ఎవరు పెట్టుకున్నారు, వాళ్ళు అడగలేదు కదా, నువ్వు పెట్టి వాళ్ళు ఎందుకు అడుగుతావు. డ్యూటీ షర్ట్ వేసుకున్నా, మై డ్యూటీ. ఏమండి నేను ఏం చేయాలి, నీకు ఎలాంటి టిఫిన్ కావాలి, నేనేం చేయగలగాలి, నీకు కొంచెం నూనె అయిపోయింది, నువ్వు తెస్తే నేను వండి నీకు పెడతా, పిల్లలు మీ స్కూల్కి మీరు వెళ్ళాలి కాబట్టి నేను చేయగలుగుతాను, ఎవరి డ్యూటీ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం డ్యూటీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీ కూర్చోవాలి, డ్యూటీ నువ్వు దిగేవాడు. కానీ ఏం చేస్తావు, ఈ షర్ట్ వేసుకొని ఎంకాయ మత్త ఏం చేస్తున్నా, ఏం తిన్నావు, ఏమనుకున్నావు, ఆవిడ ఏదో పనిలో ఉంటుంది. డ్యూటీ ఇది కాదు, ఇది ఎక్స్ట్రా డ్యూటీ. ఇది ఊరు మాట్లాడేటప్పుడు అవతారం
ఏ పనిలో ఉంటారు, ఏం చేసి పని చేస్తున్నారు, ఓవర్ నేను ఖాళీగా ఉన్నానని చెప్పి ఫోన్ చేస్తుంటే ఫోన్ చేసి ఏం కట్టుకున్నావు, నిన్న ఆ పక్షిగా చీర కట్టుకున్నాక ఈ పక్షికి కట్టుకున్నావు అనుకుని ఏ డ్యూటీ కాదు ఇది. అంటే ఎక్స్ట్రా డ్యూటీ ఇది. అంటే పని అయిపోయింది డ్యూటీ అయిపోయింది. ఏమంటే నేను కొంచెం కడుగు మూసుకొని కూర్చుంటాను, మళ్ళీ మీకు మధ్యాహ్నం అవసరం భోజనం చేస్తే మీకు ఏం కావాలో చేస్తా, మై డ్యూటీ. అలా మళ్ళీ కడుగు కూర్చోండి. టక్కున బెల్లి కొట్టు, మ్యాన్ ఫోన్ వచ్చింది, నేను మధ్యాహ్నం భోజనానికి వస్తున్నా, ఆ సాంబార్ ఏమైనా ఓకే సార్, టక్కన ఉంది యువర్ డ్యూటీ. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు డ్యూటీ చేస్తావో అది నీ పిల్లలమైనా ఆయనమైనా, ఆయన నిన్ను చూడపోయినా పిల్లలు చూసినా ఇక డ్యూటీ చేసేవే తప్ప వాళ్ళు చూడవలసింది చూడకూడదని వాళ్ళ బాధ్యత, నీది కాదు. అదే ఏదో పాప ఆయన మా భార్య పాప అన్నం వండి పెట్టింది, ఆయనకు చేరుకొనిద్దాం, ఆయన అంటే హ్యాపీ. ఇట్లా కూడా ప్రతి క్షణం ఇప్పుడు అమ్మ ఉంది డ్యూటీ, పిల్లలు పెళ్లి అయిపోయి పెద్ద అయిపోయింది, అమ్మ అన్నారు డ్యూటీ, ఇప్పుడు ఆ డ్యూటీ పెద్ద బామ్మ డ్యూటీ. ఇప్పుడు నేను ఉన్నాను, వాళ్ళు ఉన్నారు, అమ్మ నా సహాయం ఏం కావాలి, మేము ఆఫీస్కి వెళ్తున్నాము, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ముద్దు గడుగు, వాళ్ళకి వచ్చేదాకా అన్నం కలిసి పెట్టు, ఇది నీ డ్యూటీ. ఎస్, నా వల్ల చేస్తాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, అమ్మమ్మ మీ దగ్గర ఇక్కడ ఉన్నాం, మేము మా కాలేజ్ ఎంజాయ్ వెళ్తున్నాము, థ్యాంక్స్, నా డ్యూటీ అయిపోయింది కాబట్టి డ్యూటీ లెక్తా. ఈ పిల్లలు పని అయిపోయిందా కూర్చొని కట్టు. ఇది వదిలేసి మనం ఫలానోళ్ళు చందనాభయంతో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఈ సీరకి మ్యాచింగ్ బ్లౌజులు ఉండయా, చేతులు గాజులు ఉండయా, బ్లౌజ్ మ్యాచింగ్స్ ఈ దేహానికి కాదు, తమకు మ్యాచ్ అవ్వాలి. ఏదైతే ఈ లోపట అనంతమైన ఒక శక్తుల నుంచి అసలు అంటే మన ఆచరణలు చెప్తారు, సముద్రం నిండా వాటర్ మధ్యలో చేప ఉంటుంది కదా, అట్లాగే మనం అందరం అనంతమైన విశ్వ చైతన్యం మధ్యలో మనం ఉన్నాం. అనంతం విశ్వ చైతన్యంలో ఒక చిన్న కంటి కనిపించినంత రవంత శక్తి ఆత్మని దేహంలో పడింది. ఈ దేహంలో పడినందుకే మనం చూడటానికి మాట్లాడడానికి కార్లు బిల్డింగ్ ఉంటానే, నువ్వే విశ్వంలో కలిపితే ఇది బిల్డింగులు, ఈ కార్లు, నీ సేన ఎంత అర్థమైందా? చిన్న గోలంత దానికే నువ్వు మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, నువ్వు కార్లు ఉన్నావు, బిల్డింగ్ ఉంటున్నావు, చేస్తున్నావు. ఈ చిన్న శక్తిని అనంత శక్తిలో కలిపితే వాళ్ళే కృష్ణుడు, వాళ్ళే రాముడు, వాళ్ళే రామకృష్ణ, వాళ్ళే చేశారు భగవాన్ రాముడు. అనంతమైన చైతన్యంలో కూర్చొని నేను దేహాన్ని కాదనే భావంతో వాళ్ళు అక్కడ చూచబడి చేసే సిల్ మీద ఉండి వాళ్ళు వచ్చి ఆ అడుగులో బళ్ళతో పొడిచేది. అప్పుడు చేసేస్తా ఆ క్షణంలో పాపం, నా తండ్రి మా అమ్మాయికి నేను తెలియలా, అతను క్షమించు. దేహ భావన, ఎస్, ఆయన ఎవరు చంపుతారు మీరు? ఇది డమ్మీ బొమ్మ గారు, దీన్ని చంపుతారు మీరు, దీన్ని చంపుతారు అంటారు. చచ్చిపోయేది కాదు, చచ్చిపోయేది నువ్వు చంపేది చచ్చుద్ది, నేను లేటు చచ్చుద్ది. ఇప్పుడు తొందర ఎల్లి కదా తెలియక చేస్తున్నారు వాళ్ళు పాపం. అట్లే దమకని మన కోళ్ళం, మన తోడు కోళ్ళం, పక్కింటి వాళ్ళు దమకని గుద్దేది అన్నారు. అది పాపం ఆమెకి తెలియక మాట్లాడారు, ఎలా మర్చిపోయింది. అలా ప్రతి క్షణం దీన్ని వదిలేసి మనం లేచారు. నేను తెల్లారుగా అన్ని గంటలు ధ్యానం చేస్తాను. మా వాళ్ళు మన మీటింగ్కి వెళ్ళాం, అక్కడ వచ్చింది ఏమంటే నేను పొద్దున్నే పూజ చేస్తున్నాను, నేను పొద్దున్నే ధ్యానం చేస్తున్నాను, నేను అందరూ సేవ చేస్తున్నాను, నేను అంతా చేస్తాను, నేనా 5 మాటలు నా మనశ్శాంతి ఉండలేదండి. ఏంటంటే నేను 5 సార్లు తాగేసి మెడలో చూస్తూ నీకు ఎట్లేదు మనశ్శాంతి. నువ్వు ధ్యానం చేస్తున్నావు కూడా నువ్వు ఎక్కడ మర్చిపోవాలి. నేను అర్థమైందా? నువ్వు పిల్లలకు సేవ చేయడం మర్చిపోవాలి, నేను డ్యూటీ మర్చిపోవాలి తప్ప నేను వాళ్ళ సేవ చేసేది, 2 గంటలు ధ్యానం చేసేది,
నేను విశ్లేషణ ఉండాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకున్న కాడి నుంచి ఏమవుతుందని ట్యాగ్ చేసుకుంటున్నాం నిద్ర పట్టట్లా. నీకు తెలిసింది ఏంటి? అసలు చిన్నంత చెప్తూ అసలు మర్చిపోవాలి. మనం మర్చిపోతే భగవంతుడివి, గుర్తుపెట్టుకున్న మనుషుడివి. కాబట్టి అంటే మనంతా పెద్ద ఏజ్ లో వెళ్తూ ఉంటారు కాబట్టి మనం ఆఫ్టర్ 50-60 పైన దేహ మమకారాలు, సంసార మమకారాలను వదిలిపెట్టి మేము అక్కడికి వెళ్ళాము. మన రామకృష్ణ అక్కడది అక్కడ కలకత్తా అది షూటింగ్ జరుగుతుంది. అయితే రామకృష్ణ మఠంలో షూటింగ్ జరిగింది. వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని నడుచుకున్నాం. ఆ ఒడ్డు పక్క నడుస్తుంటే ఇక్కడ పార్క్ జరుగుతుంది. నా పొద్దున్నే ఈవినింగ్ అయితే రిపోర్ట్ అలా వస్తుంది. ఆ పడవ వేసుకునేవాడు పాటలు పాడుకుంటే వెళ్తున్నాడు, మళ్ళీ ఫోటోలు వస్తూ ఉన్నాడు. అది జ్ఞానం నేర్పింది మనకు. బిఫోర్ 50-60 అనుకోండి, లెక్క పెట్టుకోండి. పిల్లగా ఉద్యోగం పేరు పెట్టారు, చదువుకున్న ఉద్యోగం వచ్చింది, పెళ్లి అయింది, పిల్లలు వచ్చారు, ఇల్లు వచ్చింది, అన్ని బిఫోర్ 50 అన్ని వస్తాయి. ఆఫ్టర్ 50 తిరుమల పట్టింది. 60 సంవత్సరాలు వచ్చి నీ జాబ్లో మీరు అవసరం లేదంటారు. పిల్లలు ఇక్కడ కొంచెం అనీజీగా పక్కన ఫ్లాట్ తీసుకుంటాము. వస్తున్నప్పుడు ప్రతి దాన్ని మనం ఎలా వెళ్తామో చెప్పామో, పోతున్నప్పుడు వెళ్తాం చూస్తూ ఉండాలి. అప్పుడేంటంటే మన భగవంతుడు దగ్గర అవుతూ ఉండాలి. కళ్ళు బాగా చూశాను, అటంతా తిరిగాను, అక్కడంతా హిమాలయాలు ఉద్యోగాలు అన్ని చేశాను, పాపం కళ్ళు మసుకొచ్చింది. కళ్ళు మసుకొచ్చింది సార్ అంటే డాక్టర్లు ఏడుతున్నారు, కళ్ళు ఎంత బాధపడి. అది ఏదో 4 నుంచి నువ్వు చూసి నాకు సమయం అయితే ఏడుగుతావా? ఇప్పుడు కళ్ళు దగ్గర కూర్చొని కళ్ళ థ్యాంక్స్, ఇన్నాళ్ళు నేను ప్రపంచాన్ని ఎంతో మంది చూశాను, నీకు సమయం వచ్చింది కాబట్టి నువ్వు కొంచెం క్లోజ్ అయ్యాను, నీకు ముసలితనం వచ్చింది, ఇక నేను లోపల చూసుకునే సమయం నాకు ఇచ్చావు, థ్యాంక్స్ కళ్ళు. శివులు పాళ్ళ బయట విషయాలు ఇని నిద్ర పట్టకుండా కొన్నాను. ఈ సమయం నాకు శివులు వినపడకుండా భగవంతుడు చేశాడు. కానీ వృద్ధాలు వినపడదు కదా, థ్యాంక్స్. బయట ప్రపంచం మాట్లాడదు, దుగ్గులు ఆయన నేను దోచుకుంటానయ్యా. మాట్లాడటం పుండులు పోయి అన్న ముసలితనం వచ్చింది. తోడు ఈ ప్రపంచాన్ని ఇంకొంచెం మాట్లాడారు, నా మాట్లాడి వేస్ట్ అయింది, ఇక నేను మాట్లాడకుండా చేసేవే థ్యాంక్స్ నాలుగు. ఇట్లా అన్ని ట్యాంక్ చెప్పుకున్నప్పుడు డాక్టర్ చేయగొట్టుకొని 10 క్షణాల్లో ఈయన గురించి 10 క్షణాల్లో ఈ దేహాన్ని వదిలిపోతాడు. థ్యాంక్స్ అయ్యా. ఇవన్నీ ట్యాంక్ చెప్పినప్పుడు దీన్ని ట్యాంక్ చెప్పడం ముందు వీటి ట్యాంక్స్ కానీ నేర్చుకుంటే దీన్ని ట్యాంక్ చెప్పడం, వీటి మీద మమ్మకాలు ఉంటే దీన్ని ట్యాంక్ చెప్పమంటా కొట్టుకుంటాం. డాక్టర్ రెడ్డి కాపాడండి సార్ అంటే యాక్చువల్ మనం చెప్పాలంటాం కదా, మనకు అద్దెళ్ళు 2 అద్దెళ్ళు, ఏది మనకి దేహం ఒకటి అద్దెళ్ళు, ఇది కొన్ని రోజులు ఉండడానికి వచ్చాం. మనం ఉండే ఇల్లు అద్దెళ్ళే, అది కొన్ని రోజులు ఉంటుంది కదా, ఇది 2 రోజులు అది 2 రోజులు ఉంటుంది. కాబట్టి అది రాయిల్లు, ఇది రాయిల్లో, 2 ఇల్లు రాయిలో ఉన్నాం. కాబట్టి అసలు మన ఇల్లు ఆత్మ అనే ఒక అనంతమైన శక్తి ఏంటంటే మనం గట్టిగా అనుకోవాలి. నా ఇల్లని ఇంటి రాగలేదు, నా ఇల్లని చూపించుకోవడం. కాబట్టి ఇది భగవంతుడి ఇల్లు. కొన్ని రోజులు ఉండడానికి ఈ దేహం అనే ఇల్లు, ఇది ఉండడానికి కొన్ని భూమిలో నుంచి కొంచెం ఇసుక తీసుకుని కట్టామండి, భూమిలో నుంచి కొంచెం ఐరన్ తీసి కట్టామండి, భూమిలో నుంచి ఇసుక తీసి కట్టామండి, భూమిలో నుంచి నీళ్ళు పోసి కలిపి పెట్టామండి. ఇవన్నీ భూమిలో వేయండి. ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటే ప్రాబ్లం అని నా పేరు పెట్టేది. కొన్ని రోజులు తాత్కాలికంగా ఉంటాను. అలాగే ఈ దేహం కూడా, ఈ దేహం పంచభూతాల ఆధారంగా తయారైంది. అన్నావు ఏ నీ కొడుకు అంటే నీ రైస్ ఏంటి చెప్పు నాకు. నీ కొడుకుని కళ్ళు సింగపూర్ తయారు చేసావా? నీ కొడుకుని చేతులు అంటే తెలివి ఉండాలి, అందులో తెచ్చాను తల అంటావా? కాళ్ళు ఈ బాగుంది అని చెప్పి సింగపూర్ తెచ్చారు. దేని నీ ఎక్కడ తెచ్చి తయారు చేసి నీ కొడుకు నువ్వు? నా కొడుకు అంటే నీకు రైట్స్ లేదు. నేను పెరిగాను కాబట్టి నా రుణం తీసుకోవాలంటే ఇద్దరు వచ్చారు. వాళ్ళు పెట్టలే, వాళ్ళు పెంచుకుని నాకు పంపించాడు భగవంతుడు. డ్యూటీ నా కూడా అంటున్నా, ప్రతి
క్షణం నా 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 అని చెప్పి ఏమైపోయిందంటే షుగర్ వచ్చింది అనగా నాకు వచ్చింది షుగరా అంటే నా పిల్లలు అంటున్నావు కదా నా అనేదానికి మనం అలవాటు కదా లాస్ వచ్చింది నాకు వచ్చింది లాసా నా అన్నావు కదా నువ్వు అసలు ఎప్పుడు నువ్వు అసలు లాభం ఏమిటి నీకు నష్టం ఏంటి ఎప్పుడైతే నా 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 పిల్లలు నా ఇల్లు నా జాబు నా కాలు ఉంది నాకు అది ఉంది నాకు నా 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 అనుకుంటా వస్తున్నావు కదా ఏదో షుగర్ కూడా నాకు షుగరు నాకు బీపీ నేను తెచ్చిపోతున్నా నా అనేది ఈ నా కూడా తెలుపుకున్నాం కాబట్టి ఈ నాని కట్ చేస్తూ ఉండాలి దేహానికి వచ్చింది ఎస్ ఇది రమణ మహర్షి ఎవరంటే సార్ క్యాన్సర్ వచ్చింది ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్దాం మేడం రమణ మహర్షి ఇస్త్రాగు భోజనం చేసావు ఇస్త్రాగులు భోజనం చేసావు దాన్ని మళ్ళీ సర్జరీ కూడా చేస్తా కూతురు చేద్దాం లేదా ఇస్త్రాగులు భోజనం చేసావు భోజనం అంతా అయిపోయి చెప్తాను మీరేంటి ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్కడ పెడతానంటారు ఇది ఇంగ్లీష్ రా కదా వచ్చిన పని అయిపోయింది ఇది దీన్ని ఎక్కడ పోతే ఎక్కడ బాగా అయిపోయింది కుప్పదొడ్లు ఏంటి మీకు ఇష్టం ఎక్కడ చేసుకోండి మీ ఇష్టం నాకు సంబంధం లేదు నేను వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ చేసుకోండి అదే షుగర్ క్యాన్సర్ వచ్చింది సార్ షుగర్ వచ్చింది సార్ అరే పరిగణాలని షుగర్ క్యాన్సర్ రాకుండా దేనికి వచ్చింది అంటే ఆయన మాటలు చెబుతున్నా అది మీకు అర్థమైందా అందుకని మనం ఏమనాలంటే షుగర్ బీపీ మనకు వచ్చినప్పుడు అనాలంటే ఓహో దీనికి పోయేదానికి మనం రైల్వే స్టేషన్ కూర్చున్నాం మనం అందరం కూర్చున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూర్చున్నాం అక్కడ అనౌన్స్ వచ్చింది కొద్ది క్షణాల్లో 5వ నెంబర్ ప్లాట్ఫార్మ్కి చెన్నై ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాలు రాబోతున్నాం బ్యాగ్ల దూరం బయలుదేరతాం లేదు మనం అప్పుడు మన షుగర్ బీపీ డాక్టర్ వచ్చింది అనగానే ఓహో కొద్ది క్షణాల్లో ఈ దేహాన్ని వదిలి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎండో వచ్చి పుల్లాడు కొంచెం ఆపి ఇక నవ్వటం స్టార్ట్ చేద్దాం నవ్వలేదు కదా అమ్మా ఎలా బుద్ధే కదా థ్యాంక్స్ ఏదన్నా నవ్వడం స్టార్ట్ చేయడం వాళ్ళకి ఏంటంటే టైం వచ్చేసింది కదా ఓహో షుగర్ బీపీ దీనికి వచ్చినాయి అంటే కొద్ది క్షణాల్లో ఈ ప్లాట్ఫారం నుంచి ఖాళీ అవడానికి రెడీగా కొత్త షర్ట్ వేసుకోబోతుంది ఇకనైనా వచ్చే సర్ట్కి పోలీసులు లంచాలు తీసుకోకుండా కొన్ని చోట్ల పోలీసులు లంచాలు తీసుకోవడం డిసైడ్ చేస్తారు కదా కానీ ఈ జనంలో కొంచెం కొన్ని తర్వాత తెలుసో తెలియకపోతే అన్ని పెరిగెత్తాను వచ్చే షర్ట్ వేసుకుంటే నేను దేవత షర్ట్ వేసుకుంటే నీకు శరణాగతి అయ్యి నీ చెప్పిన పని అలా చేస్తానయ్యా అది ఒప్పందం వేసుకొని సర్టు మార్చుకున్నాం డాక్టర్ వచ్చారు అమ్మ మీరు కొద్ది క్షణం ఇప్పుడు చనిపోతాం అలాగా థ్యాంక్స్ అండి ఈ పార్టీలు నాకు కొంచెం బోర్ కొడుతుంది పక్కలలో ఈ మొక్కలు చూసి రైలు తినే ఇడ్లీ దోశ ఈ పూరి బోర్ పెట్టింది ఆడికెళ్తే తినాల్సిన పని లేదు ఆడికెళ్తే స్నానం చేయాల్సిన పని లేదు కాదండి మన ఈ ఏరియాలో పెద్ద రైలు ఉన్నాడు అనుకున్నాం అసలు గబుక్కున ఊరి యాక్సిడెంట్ పడిపోయారట అంటే అన్నారు మీకు తెలిసింది ఆడుకుంటారు లేదా వాడు గొడవ మాట్లాడలేకపోతున్నాడు వాడిని చిట్టోడు మాట్లాడలేకపోతున్నాడా సూపరే అంట లేదా అట్లే దీన్ని మనం ఏమన్నానంటే డైలీ స్నానం చేపలు ఇసుకు పడుతుంది సార్ డైలీ స్నానం ఇడ్లీ పెట్టడానికి డైలీ ఒకరోజు ఇడ్లీ పెడుతుంది దోశ అంటది దోశ పెడుతుంది పూరి అంటది మార్చి పెట్టలేకపోతున్నాడు ఆ ధ్యానంతో 2 పూటలు స్నానం చేయాలి 2 పూటలు స్నానం చేస్తే గొప్ప ఇది కాబట్టి ఇలా అప్పుడు ఎవరు అనగలే థ్యాంక్స్ అయ్యా నీకు స్నానం చేయించే పని లేదు దోశ ఇడ్లీ పెట్టే పని లేదు మంచి చీర కట్టే పని లేదు దీనికి ముక్కు రోలాకులు పెట్టే పని లేదు దీనికి పొల్లి కాడ పని లేదు దీనికి తల కర్ర పని లేదు దీనికి అమ్మ అనుకోవాలని వదిలేసి బాధపడుతుంటే భగవంతుడు ఏమనుకుంటాడు మీకు అన్ని క్లైమాక్స్ తగిలాలని మాడుతున్నాం మీరు ఎందుకంటే పొద్దుగులు
నేను ధ్యానం చేశానంటే మగాని వచ్చాడు, నేను ధ్యానం చేశానంటే నాకు జుట్టు నల్లగా అయిందన్నాడు. అప్పుడు అన్నా ఏమంటే దీనికి ఎలా 10 సంవత్సరాలు ధ్యానం చేస్తాను, దీనికి ఎందుకు ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి నల్లగంట వరకు చాలా ఈజీగా అయిపోతుంది. మనం ధ్యానం చేసేదానికి నా తొలుగు కొట్టుకోవాలి, నా ఇంటికి నిలబడాలి, నా సుఖ దక్కాలి, ఈ చిన్ని కోరిక నేను చైతన్యంలో కలవాలను అలాగే అనాలి పోయి నాకు సుఖ దక్కాలండి, నాకు తొలుగు వచ్చిందండి, ఒక ఆయన కళ్ళు కుసి తగ్గిందండి. ఎట్లున్నాయంటే మనం ఎందుకంటే నేను క్లైమాక్స్ ఎందుకు చెప్తానంటే చిన్నపిల్ల మా పొద్దుకు ఇయే మాట్లాడేసుకొని నేను స్టార్టింగ్ లో ధ్యానానికి వచ్చానండి, నాకు ఆడియో సుఖం ఉంది, ఇప్పుడు తగ్గింది. ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఈ పాట ఆయన మర్చిపోవాలి షుగర్ బీపీ కదా నువ్వు. నేను వచ్చాను నా ఉంటున్నా నేను తగ్గిపోయానండి. మనకు వ్యాయామ మాసాలు యాక్టింగ్ లేకుండా నాకు నేను 1940లో వచ్చానండి. ఈ పాతకాలం ఇంకెందుకు చెబుతాను నేను అన్నా మంచి. అందుకని షుగరు బీపీలు కళ్ళలో కుసిలు పోయినాయి, ఈ చిన్న చిన్న కథలు చెప్పాలండి. నేను ఆత్మమాలని కోరిక వదిలేసి దేహం పోయేదానికి పక్కన చెప్తాం మనం. అసలు నేను బోటేసిన కదా ఈ గీతలో నువ్వు ఏది మాట్లాడుకున్నా, ఇది ఇక్కడ నుంచి నువ్వు బాధపడ్డా, భయపడ్డా, దుఃఖపడ్డా మొత్తం నువ్వు ఇక్కడ నుండిగా మాట్లాడినా, ఇక్కడ నుండిగా చూసిన ఆత్మలు ఇక్కడ నుండి మాటకి పెద్ద రమణ మహర్షి ఇక్కడ నుండి మాట్లాడాడు, రామకృష్ణ పరమహంస ఇక్కడ నుంచి మాట్లాడాడు, జీసస్ అక్కడి నుంచి మాట్లాడాడు, బుద్ధుడు ఇక్కడ నుంచి మాట్లాడాడు. అర్థం చేసుకోండి. కాబట్టి మన అందరం ఏంటంటే ఈ స్థితిలో నుంచి మనంతా కూడా పొద్దున్న లేచిన కాళ్ళ నుంచి మీరు ఇది దేహంతో కూడుకున్న ఒక మన అంత కృష్ణ భగవానే అర్జునుడు నేను యుద్ధం చేయలేండి, అసలు నా ముందు రిలేషన్ ఉండాలన్నప్పుడు మధ్యవర్తి నేను పెట్టడం తెలియజేయాలి ఉపయోగించాడా యుద్ధం అని. నువ్వు ఎవరివే చేయడానికి, చేయనంటారు నువ్వు చేత అంటారు నువ్వు ఎవరివి, అది ఏం జరగాల దొరుకుతుంది. అట్లే మనం ఈ రోజు ఏం చేయాలంటే లాభం రావడానికి నువ్వు ఎవరికి, నష్టం రావడానికి నువ్వెవరి, అసలు నీకేం సంబంధం, ఏ సంబంధం? ముసలు అవ్వటానికి అంటే ఎవరు అవ్వటానికి నీకేం సంబంధం, ఏ సంబంధం నీకు? ఈ దేహం ముసలు తప్పడానికి నీ చేతులు లేదు, ఎవరు తప్పడానికి లేదు, లాభరాన్ని నీ చేతులు వేస్తాను. ఇవాళ డ్యూటీ చెయ్యి, డ్యూటీకి ఏదో పని ఇచ్చో చేశానండి, నష్టం వచ్చింది హ్యాపీ, నష్టం వచ్చింది నీకు పట్టుకోటి షాప్ లాభం వచ్చింది. ఆయన ఎవరు, ఆయన ఏముంది పక్క షాపు లాభం ఉన్నావు, నాకు నష్టం వచ్చిందంటే పక్కానికి లాభం వచ్చింది కాబట్టి థ్యాంక్స్, అతను నాకు సోదరుడే. అర్థమైంది? ఎవరు నష్టం వచ్చింది, అసలు ఎవరు లాభం పోతుంది, నష్టం అయిపోతుంది. ఇదంతా భగవంతుడు చైతన్యం. అదే నిన్న మేము సినిమాలు చూస్తుంటే చాలా మంది చెట్టు వరకు పని చేస్తున్నారు. ఏంటి భగవంతుడా, రైతు పండించే అన్నం తింటే కడుపు ఉంటుంది. ఇన్ని కోటి మీద సినిమా చెప్తానే కడుపు నింటే సినిమా చూస్తే మళ్ళీ అనుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి పనులు నువ్వు పెట్టే భగవంతుడిని జ్ఞానం కూర్చొని ఆయన మాట్లాడు. ఇప్పుడు బాధేసి మాట్లాడు, ఆయన తోటి మాట్లాడిపోతున్న షూటింగ్ వెళ్ళి ఇంత 300 మంది రకాల పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొట్టి లేకపోతే చూపించారు, వాళ్ళు అందరి మంది పని చేస్తారు చూడు, వాళ్ళు ఎంతమంది ఫుడ్ పెడతారు చూడు. ఎవరు నీకు డూప్లికేట్ అంటానికి, నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి లేదా సరే. ఇదంతా చేంజ్ సిస్టమ్. అసలు మేము చెప్పాలంటే అసలు చూడటానికి కానీ మనం ఏ తప్పు పడటానికి కానీ అతను తప్పు ఏంటంటే ఇప్పుడు నేను మా ధ్యానంలో బాగా డీప్ గా అర్థమవుతుంది ఏంటంటే, నేను నా భార్యను తింటుంటే నన్ను తిట్టుకున్నట్టు, నా పిల్లలు కోపడితే నా మీద కోపడినట్టు, పక్కింట్లో తిడితే నన్ను తిట్టుకున్నట్టు, పక్కింట్లో మీద మన కోపము లేకపోతే వాడి మీద చతుర్థత్వం ఉంటే నేను కోపడినట్టు, నేను పగని పెంచుకుంటే పగ వాడి మీద పెంచుకుంటే తప్పు వాడిది కాదు నాది. కాబట్టి ఆత్మశక్తిలో పోయిన తర్వాత యమునా నది, గంగా నది, కాశీ నదిని మన నదులు పెట్టినట్లాగా
సముద్రంలో పోయినాక ఆ నదుల పేర్లు కూడా గుర్తుపట్టగలరా? నిజంగా ఆ స్థితిలో మీరు అందరు కళ్ళు మూసుకొని ఆ చైతన్యంలో కూర్చోండి. దేహం చాలా ఎవరు తింటావు నువ్వు? ఎవరు తప్పుడు అంటావు? ఏది మంచి అంటావు? ఏ చెడు అంటావు? నేను క్లైమేట్ ఏమైనా మాట్లాడుతున్నా. ఏమంటావు అసలు? అంతా ఏం రైట్స్ ఉంది నీకు అసలు? ఆత్మకి ఇంట్లో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ అసలు నిద్రలో ఏది? నిద్రలో ఏది? నిద్రలో ఎవరు? నీ ఊరి ఏంటి? నీ కులం ఏంటి? నీ మతం ఏంటి? నీ ఏది ఏంటి? నువ్వు ముసలోడుగా, కుర్రోడుగా, ఆడపడిసా, మగోడుగా, నిద్ర బాగా నిద్రలో ఏంటి అసలు? ఎవరు నువ్వు? అదే నువ్వు. ఏ స్థితి నీ 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 ఆస్తులు, పాస్తులు, నీ దేహ రుకుమతులు, వికుమతులు, నీ ముసలితనం, ఎవరితనం మొత్తాన్ని కాకుండా ఉండదే నువ్వు. ఆ కనబడి అందరం ప్రపంచమైన నాటకంలో పాత్రదారులని ఆయన ఇచ్చిన నాటకంలో పాత్రదారులు. అది నా బంగారు తల్లి డాక్టర్ చదువుకుంటుంది. ఆ వయసు నువ్వు చదువుతున్నావు. అమ్మ పెద్దవాడు నీ పాత్ర, నానం పాత్ర, నువ్వు కొంచెం నువ్వు చదివే పాత్ర నీది, ఆ నానం పాత్ర, మేము బయట పాత్ర, మీరు కూతురు స్కూల్ టీచర్ పాత్ర, మీరు చూస్తున్న స్కూల్ టీచర్ అందుకు చెప్తాను. అట్లా ఈ ప్రపంచంలో అందరూ వాళ్ళ పాత్రలోకి వచ్చారు. మనం అందరూ ధైర్యంగా పొద్దు లేచినామన్నా మీరు అందరూ మేము చెప్పేది ఏ పని మేము పొద్దు లేచినామన్నే ఆ నిద్ర లేచినామన్నే ఓకే నీ సట్టు దేహం సట్టు వేసుకుంటున్నా, భగవంతుడు ఇంట్లో ఆత్మని ఇంట్లో నుంచి వచ్చి ఈ దేహం సట్టు వేసుకుంటా. దేహం ఏమవుతాయి? నేను నార్పల్లి స్కూల్ మీద నడుస్తుంటే అక్కడికి ఏంటంటే పొద్దున్న తలపాలు చుట్టుకొని చిన్న గోసి పెట్టుకొని నేను పొలాలు నడుస్తున్నా నార్పల్లిలో. ఒకడొచ్చి కప్పుడు ఆయన సట్టు ఒకడొచ్చి దొంగ ఈ ఏరియాలో పొంగు చెట్టు పోతున్నాయి, దొంగ ఎవడని పోతున్నా అంటే నిన్ను కాశాలు కాపాడి పడ్డాడు పెట్టుకోండి దొంగలు కొందరా చెట్టు తీసారు అక్కడ రండి అంటున్నాడు. అప్పుడు నేను దొంగవాడినా? మీరు దొంగవాడు అంటే అన్నాడు దొంగవాడినా? అతను దొంగవాడు అనగా నేను దొంగవాడినా? నాకు ఎందుకు కోపం బాధ వాళ్ళంతా అంటే నేను నవ్వుతున్నా. దొంగ దొంగ రండి కొట్టండి చేయండి అంటున్నారు. తెలియక పాపం నేను వేరే పని మీద వచ్చాను, నేను వేరు వేరు, మీరు అనుకోవడం దొంగ అనుకోండి వేరు, కానీ నేను కాదు. అప్పుడు అర్థం కాదు, నువ్వు తెలిసిన రామలక్ష్మణ, అరే రామలక్ష్మణ రామలక్ష్మణ సరే సార్ సరే సార్ సరే అట్లే ఎవరన్నా మిమ్మల్ని ఎన్నమన్నారు అనుకోండి, మీరు అవుతారు. నీ దేహం జబ్బు వచ్చింది అనుకోండి, పాపం వచ్చింది అనుకోండి, అంటే ఎట్లా ఒక మనిషి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడో మన అందరూ కూడా అంటే అసలు ఇది నువ్వు కాదు, ఎవరు నువ్వు, ఇది చూస్తున్నది ఇది కాదు. అర్థమైందా? ఎవరు నువ్వు? నేను దొంగ కాదు కదా, నాగేది గడికి వచ్చింది. నేను దేహాన్ని కదా, నేను దేహాన్ని కదా, నాగేది గడికి వచ్చింది. నేను మొత్తం లోపలికి నేను కదా, నేను బుద్ధిని కాదు కదా, బుద్ధిని కాదు కదా, నా ఎందుకు బాగా ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళగలలే. అస్సలు ఏంటంటే మనం ఏం చేయాలంటే టెస్ట్ చేసుకోవాలి. ఏంటంటే తల్లరా ఇది నేను వెళ్తున్నాం నేను వెళ్తున్నాం కాదంటున్నా. మీరు ప్రాక్టీస్ మొదలు ప్రాక్టీస్. మా ఊళ్ళు నన్ను షార్ట్ చెప్పినప్పుడు నేను ఒక లోయాని అంటాను, మా ఊళ్ళు పైన దిగి చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు కొత్తలో నేను బాగా చెప్పేవాడు, మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఇల్లుగా మాస్టర్ ఇప్పుడు బాగుంది అనగా నేను కొంచెం అలా కొంచెం చెప్పాడు, బాధపడుతుంటాడు. ఆ చెప్పిన షార్ట్ చెప్పలేదు, అంతా బాధపడేవాడు. కొత్తలో ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఏమండి నీ షార్ట్ మంచిది కదా, సూపర్ అన్నాడు. సూపర్ నేను చెప్పింది బాగా సూపర్ నీకు అర్థమైందా? అది నిద్ర చెప్పినప్పుడు సూపర్ లేదంటే అయితే ఓకే మా ఇంట్లో చెప్పాము. మీకు ఏదైనా ఇబ్బందికరంగా మా ఇంట్లో చెప్పాము, మా ఇంట్లోకి మీరే ఇబ్బందికరంగా మా వల్ల మీకు ఇబ్బందికరంగా ఉంటే నో అని చెప్పి వెళ్ళిపోతాం. థ్యాంక్స్. ఇప్పుడు మీకు చెబుతున్నాం, ఇవి ఎక్స్ట్రా మాట్లాడాలంటే ఫ్యామిలీ పెట్టుకున్నాం వెళ్ళిపోతాం. థ్యాంక్స్ మీకు కూడా. మరి ఎవరు పేరు చేసుకోలేదు, ఎవరు మాటలు అనేది ఉన్నారు, ఎవరికైనా ఏం చేస్తాం లేదు నేను చెప్పాలి అంటే ఎక్కడ బుద్ధి లేదా మాకు బుద్ధి లేదా అదే మా ఇండస్ట్రీలో చెప్పాం.
మీ ఇండస్ట్రీలో మేము బయట ఉపయోగాలు లేని మమ్మల్ని వదిలేదు సార్. ఇది కొడుకు ధ్యానం తీసుకుంటాం. అట్లా దేహంలో వచ్చాం. దేహంలో వచ్చి మీ దేహంలో మాడుతుంటాం. రామలక్ష్మణ ఏదైనా ఉపయోగాలు ఉంటే ముందు ఉంచండి సార్ ఇక్కడ మమ్మల్ని. ఇంక ఇది వేస్ట్ గా అంటే ఈ గాడిదలు ఎదురు తీసేది ఎందుకంటే ఇబ్బందికరంగా ఎందుకు మనం ఉండాలి అనేది ఆయనతో మాట్లాడాలి మనం. ఏమంటే మీకు ఏదైనా కొంచెం నడుపుతున్నా బాగానే ఉందా, ఏదో వాళ్ళ మాటలు చెబుతున్నా తెలియదు, ఏడు కుదురు కాదు మా మాట చెందుతారు మీరు గొప్పవాళ్ళు అని చెప్పిస్తున్నాడు. ఎందుకంటే మా భార్య మా మాట ఎందుకు ఎందుకంటే మా భార్య నిన్నది మీ మాటలో కూడా మనుషులు విన్నారంటే వాళ్ళు ఎంత అమాయకులు లేదు మా మాట వాళ్ళంత గొప్ప మా నవ్వుకూడదు. మీకు ఎంత బయట మాట్లాడి ఎందుకో నమ్మలేకపోయినట్టు మా ఆవిడ. అట్లే మీరు ఎక్కడికి ఇందాక వస్తున్నా అంటే మీటింగ్ వెళ్ళి వస్తున్నా నాకు తెలుసు. మీ మాటలో ఉన్నారా? ఎందుకంటే ఇద్దరు నచ్చరు ఇంట్లో, యజమాను నచ్చడు. ఎందుకంటే అన్ని క్వశ్చన్ చేస్తుంటారు కాబట్టి. తర్వాత భగవంతుడు నచ్చడు, భగవంతుడు అన్ని గుర్తులు. అందుకని మీరు అనుకున్నంతగా పెద్ద తెలియగలవడం కాదు. మేము మీరు అడిగితే ఎవరు తప్పు అనుకుంటారేమో అనుకున్నారని మేము రామాయణ మహాభారతం బైబిల్ చదవలేదు. అమాయకులవి అందుకని ఎందుకు చెప్పమని ఇక్కడ కూర్చోబెట్టారు. మాధవ గారు మాకు చీట్ ఇచ్చింది కాబట్టి చెబుతున్నాం కాబట్టి క్వశ్చన్ అడగండి. అక్క అన్నా క్షమించాలి, మా అక్కని గుర్తు చేసుకోండి. జీవితాన్ని పడపోసారు అంటే గురుగారు జీవితం ఒక్కటే మేము ప్రతిదీ అసలు మేము చెప్పాలంటే మేము అంటే గొప్పలు కాదు కానీ ప్రతి దాన్ని గమనిస్తుంటాం. ప్రతిదీ ఎందుకంటే మొన్న ముందు మాకు రోడ్లో పోతా ఉంటుంటే పైపు నీళ్లు వదిలేసారు, నీళ్ళు పోతుంది. నీళ్లు పోతుంటే నాకు అప్పుడు బాధ వచ్చింది, ఏమన్నా బుద్ధి ఉందా వాళ్ళకి నీళ్లు వదిలిపెట్టేస్తున్నారని. నేను పడుకున్న తర్వాత అలాగా ఆత్మలో జనాలకు వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అంటుంది, ఎలా నా వాటర్ నాకు నేను తాగుతా ఉంటే నువ్వు బుద్ధి అనడానికి. వాటర్ పంపుకోవడం ఎడకపోతే భూములు పోతుంది, వాటర్ ఎక్కడ చూస్తే భూములు చూస్తుంది. మనం కొన్ని సంబంధం లేకుండా బాధపడతాం. అదే అంటే పెద్దాన్ని బాధపడి బాగా అలవాటైపోయింది. శాతం అయితే పైపు కట్టు కానీ నేనంటే ఏంటంటే పైపు కట్టు అర్థమైతే డ్యూటీ వాడు ఎంత అంటే నీకు వయసు లేదు, వాడికి బుద్ధి లేదు, మనకు బుద్ధి లేదు. ఇది పాయింట్ నీకు పాయింట్ అర్థమైంది తల్లి. ఏం లేదు, ఇది నిప్పు ఆవిడ కోపం ఉంది, నన్ను అంటావా నిప్పు తీసుకుని వేసా, నువ్వు తప్పున్నావు పక్కన పడింది. ఫస్ట్ కాలేదు ఎవరికి అర్థమైందా? ఫస్ట్ నువ్వు కోపడ్డావంటే ముందు నువ్వు కావుతావు, నీ కుండ కావాలి. బాధపడ్డావు అనుకో పొయ్యి మీద ఏ నీళ్ళు పెట్టి ఏ నీళ్ళు పెట్టి వాడు మొహం పోయి అనుకున్నావు కుండ. నువ్వు కాలేదు ఏది ఫస్ట్ కుండ. అందుకని అడగని గురించి సరదా మాట్లాడుకుందాం. మాకు తెలిసి చెప్పడం కంటే కూడా ఇలా హ్యాపీగా రిలాక్స్ గా ఉన్నాం మేము. మనం అక్క మంచి సాంగ్ ఉంటే సాంగ్ పెట్టి డాన్స్ ఆడుకోవాలి. మన నుంచి కూర్చున్నాము, ఆ గురువులు అంత పెద్ద నుంచి మన గురువు తప్పాడుకోవద్దు. సరే ఆ రోజు మాకు సమయం కూడా ఇవ్వలేదు, మేము వెళ్ళిపోయాము. అందుకే ఆ రోజు మాధవ గారిని మేము సపరేట్ గా వస్తాం అక్క. కొన్ని విషయాలు ఫ్యామిలీ విషయాలు అంటే కొంచెం నాకు 10 నిమిషాలు మాట్లాడే ఇష్యూ కాదు ఇది. 10 నిమిషాలు మాట్లాడి మన ఆత్మ ఇష్యూ అంటే ఆత్మ పెద్ద ఇంటి నుంచి వచ్చాయి కాబట్టి సరదాగా రెండు క్వశ్చన్ అడిగి సరదా మాట్లాడుకుంటే మీ టైం ఏంటి చెప్పండి. 10 నిమిషాలు మీరు ఎలా అంటే కొంతమంది చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి, మీరు ఎలా శాకాహారులు అయ్యారు? కొంతమందికి ధ్యానం అంటే తెలియదు అంటే అది ఎలా ఎందుకు చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఉపయోగం ఏంటి, ఏం తెలుసుకుంటావు చెప్పండి. ఓకే, ఫస్ట్ నీ ధ్యానం తెలియదు, నీకు తెలియదు కదా. ఫస్ట్ అక్కడే మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు, ఎలా వచ్చారు అన్నది అంటే అక్కడికి జోకే చెప్తున్నాడు. మేము మరిపోయి చెప్పడం లేదు, మేము ఎలా వచ్చాను అలా వచ్చాను మేము మర్చిపోయాం. ఏం చేస్తున్నాను నేను ఇది నేనే మేము మర్చిపోయాం.
మర్చిపోయావు ఎందుకంటే మనకు ఏంటంటే మీకు తెలీదు, మన ఆస్తులు మర్చిపోవాలి, మన పేరు మర్చిపోవాలి, మన అవార్డు రివార్డు మర్చిపోవాలి. అవి ట్యాగ్ చేసి తిరుగుతాం అనుకోండి, భగవంతుడు దూరం అవుతాడు. అంటే అంత ఈజీ చెప్పడం. ఏది? ఆస్తులు మర్చిపోతే పిల్లలు ఊరుకోరుగా ఏది? కొడతారు. నేను సంపాదించిన ఆస్తి నువ్వే మర్చిపోతే మాకేమి ఇచ్చిపోతావు అని కొట్టరు. మర్చిపోవడం కానీ క్యారీ చేయదు. నీ పిల్ల అనుకోండి, కానీ పిల్ల అనుకోండి, లోపల నా పిల్ల ఇక్కడ రెండు పర్ఫార్మెన్స్ చేయాలి, మనం యాక్టింగ్ చేయాలి. సార్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు తిరుపతి వెళ్తాము, ఎన్నో కోరికలు మనసులో పెట్టుకుని వెళ్తాము, తీరా చూసిన తర్వాత విమాన స్వరూపం చూసిన తర్వాత మొత్తం మర్చిపోతాం కదా. అదే అవునా కదా? అట్లా ఆ కథ ఇది నువ్వు వర్తించదు. అది భక్తి. చూడాలనుకున్నా కదా, అడవేటప్పుడు కొంచెం బ్రదర్ చెందాం, అప్పుడు మర్చిపోతాం. మళ్ళీ బయట మళ్ళీ కూర్చోవాలి. మర్చిపోవాలంటే మర్చిపోతే గుర్తురాడు. రాగోడు రావణ మనసు మర్చిపోయాడు, 16 సంవత్సరాలు మర్చిపోయాడు, గుర్తురాడు. సార్ రమణ మహర్షి అన్నాడు, సార్ నువ్వు ఎక్కడ కూర్చుని అక్కడ మర్చిపోతున్నావు సార్, ఏది అలాగా మర్చిపోతావు అన్నాడా. ఓకే థ్యాంక్స్ సార్. వాళ్ళు అమ్మ కూడా మర్చిపోయాడు. ఇలాగ వచ్చి నీ కొడుకుని నేను చూసాను అనుకోండి, చూడు నువ్వు అమ్మ నువ్వు కాదు, అమ్మ వేరే ఉంది కదా, అమ్మ నాకు ఇష్టం అమ్మ కదా. మేము చెప్పేది ఏంటంటే మనకి రెండు మదర్స్ వాళ్ళ కన్న కడుపులో జన్మనిచ్చిన తల్లి 9 నెలలు వచ్చాము. తర్వాత ప్రకృతి అమ్మ ఇస్తాం, మనం ఇప్పుడు ప్రకృతి గాలిపించుకున్నాం కదా, ఈ అమ్మను కూడా దాటి ఆత్మనే ఇంటికి వెళ్ళాలి. చేయలేదు మాధవ గారు అన్నది మీ గురించి చెప్పండి అన్నది, నేను చెప్తాను, తప్పులు చెప్తాము. మనం అన్ని చూడాలి, లాస్ట్ కి మర్చిపోవాలి. అలాగే ఈ ధ్యానంలోకి రావడానికి మాకు చాలా ఆర్థికమైన ఫ్యామిలీ, చుట్టూ పొలం లేదు, ఆకలి లేదు, డబ్బులు అంటే తిండి కూడా కలిసేది కాదు. అలాంటి ఆర్థికమైన ఫ్యామిలీ. మా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ లేడు, అన్ని అలవాటు ఉన్నాయి ఆయనకి. స్కూల్కి వెళ్ళలేదు, మేకలు కాసాడు, గేదెలు కాసాడు. మా బ్యాక్ డ్రాప్ వీటన్నిటికీ ఉన్నప్పుడు దాన్ని లేదో మా కృషి వల్ల అన్నీ వచ్చినాయి. అటువంటి భయం గురించి చచ్చిపోతే ఆస్తి దేవుతారు. ఇది ముసలి ముసలి ఈ పేరు ఉంటుందో పోతారు, ముసలి అవుతుంది ఏంటి, ఇది ఎంత ప్రయత్నం మేము బాగా పడుకుంటున్నా ముసలి అవుతుంది ఏంటి, అప్పుడు డబ్బు వచ్చింది. ఇదేంటి అన్ని ఆకలి అన్నం వచ్చింది, పేరు వచ్చింది, డబ్బులు వచ్చింది, ఆనందం ఉండాలి, భయం పోతుంది. అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే మన చేతుల్లో లేవు. అప్పుడు విపాసనకి వెళ్ళి నాగార్జున దారి దగ్గర వెళ్ళి 10 days కూర్చున్న తర్వాత ఆ కెమెరా, బయట ఉన్న కెమెరా ఇలా తిట్టాం. అట్లాగా విపాసనకి 10 days చేంజ్ చేసి అక్కడ నుంచి గురువులు అందరిని అన్వేషించి ప్రసాద్ గురువు, కృష్ణ గారు, విష్ణు గురువు, అందరి దగ్గరికి ఫుడ్ బాగా తినేవాడు, 4 సార్లు తినేవాడు, ఒక్కటి వచ్చాడు. అట్లా ఈ దీనిలో రావడానికి కారణం ఏంటంటే అన్ని వచ్చిన భయం ఉంది. మనం ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకోవడం అవసరం లేదు, అదే ఆత్మస్థితి. ఫోకస్ పేరు డబ్బు ఫోకస్ చేసి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎక్కడ ఉన్నా మీరు ఒక చెల్లు మర్చిపోయారు అనుకో, ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకు వచ్చినప్పుడు చెల్లు మర్చిపోయి జబ్బులో లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మొత్తం అప్పుడు వెనక్కి మనం చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళాను, వాటికి వెళ్ళాను, ఫోన్ మాట్లాడాను, అక్కడ ఉందే, అక్కడ కాదు, అక్కడ నువ్వు బస్సు ఎక్కాను, అక్కడ ఫోన్ మాట జేబులో ఉందే, ఇంకా వెనక్కి వస్తాం. ఇలాగ నేను వారాపల్లి ఇంటికి వచ్చేనే ఎన్ని గంటలు అట్లాగే వెనక్కి వస్తూ మనం రీకాల్ చూస్తున్నాం కదా. అట్లాగే ఈ దేహానికి వచ్చిన తర్వాత ఇది కాదు కాదని అలా వెనక్కి వెళ్ళిపోయి ఆత్మకి వెళ్ళిపోవాలి. అది అసలు మన గోల్. వైఎస్ఆర్ కేవీఆర్ బాగా తెలుసు మీకు, దాని ఒక గేట్ ఉంటుంది, లోపలికి వెళ్ళాము, టికెట్ తీసుకెళ్ళాము, మళ్ళీ ఆ గేట్ లో బయట రావాలి, మన ఇంటికి వెళ్ళాలి. కేవీఆర్ బాబు వెళ్ళగానే అక్కడ దేవుళ్ళు కనిపించింది, డబ్బులు కనిపించింది, పదవులు కనిపించింది, అక్కడ అలా వెళ్తూ ఉంటాం. ఈ గేట్ మర్చిపోయారు. ఈ గేట్ మర్చిపోయారు.
వెళ్ళిన తర్వాత పొలం పోయింది, డబ్బులు పోయింది, ఇంటికి వెళ్ళాలన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నిన్న మేము మా సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళేప్పటికి మా ఇద్దరు మేము మాకు వచ్చేసి జోటు వేసుకున్నాం. చిన్నాళ్ళు తప్పిన పిల్లవాడు అంటారు కదా, తెలుసుగామా? చిన్న పిల్లవాడు అంటే వాడు ఏ ఊరు, మీ నాన్న పేరు అన్నాడు, మీదే ఊరు అంటాడు కదా. మీద ఆ షూటింగ్ లో మీద వాళ్ళు తిరుగుతున్న బెత్తర సూపుగా వాళ్ళు వచ్చారు, మీరు ఎవరు సార్ అన్నాడు. మీ పెద్ద బయట మాకు కదా సార్, మీకు కాలు ఉన్నాయి కదా. అప్పుడు పక్కన వచ్చి తినాలంటాడు. ఇతని పేరు తల్లిదండ్రుల పేరు చెప్పలేని స్థితిలో ఉన్నాడు. వీడు ఆయన కొంచెం గుండు, నువ్వు అనుమతి చేస్తాం మైండ్ లో ఫలాని ఇద్దరు రామలక్ష్మి, ఇద్దరు వాళ్ళు పేర్లు కూడా వాడు చెప్పట్లేవాడు, తలపాగా చుట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అక్కడ మర్చిపోయారు, డ్రెస్ చేసుకున్నారు. ఇద్దరు ఒకే రకం ఉన్నారు. వాళ్ళు పిల్లలు సొంతలు ఎవరు అప్పుడు అనుమతి చేస్తారు. ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చేవాడు అంటే తీసుకెళ్ళవచ్చు అనగలనే. అప్పుడు పోయిన పిల్లవాడు తల్లి ఎత్తుకుంటారా లేదా? ఎత్తుకోవడం లేదా? అప్పుడు మేము సినిమాలు ఇద్దరు నిజంగా నేను నమ్ముతా పిచ్చోడా తిరుగుతున్నాం, జనాలు లేదు పిల్లలు తిరుగుతాం కదా. 4-5 కోట్లు పెడుతున్నాడు. ఇది ఇన్ని కోట్లు ఆనందం ఉండవచ్చు, డబ్బులు వద్దు అమ్మాయి షూటింగ్ డబ్బులు మీకు డబ్బు మీకు పేరు ఇస్తామండి, మెడలో పట్టా ఇస్తామండి, మాకు ఏదోటి జాట్ సినిమాకి బాంబేలో అవార్డు ఇస్తాం రండి అన్నారు. మాకు అమ్మ కావాలి. ఇప్పుడు మాకు కూడా స్థితి ఏంటంటే మీరు 100 కోట్ల డబ్బులు ఇస్తే మాకు వద్దు, అమ్మ కావాలి. రామలక్ష్మణుడు చూస్తే గురువులు మాస్టర్లు మీ పొగుడుతుంటే నాకు ఏడు మాకు అమ్మ కావాలంటా లేదు. మీ పొగిడెంత మమ్మల్ని పొగుడుతుంటే మీకు ఆనందంగా ఉంది, కానీ మాకు అమ్మ కావాలి. రియలే కదా? అంటే ఎవరు కాదు, మీకైనా ఆత్మని ఇల్లు కావాలి. ఎందుకంటే మనం మీరందరూ ఇప్పుడు మీ ఎంత వయసు? మనము 40 వయసు ముందు ఎక్కడ ఉండవు? ఏది ఆ ఊరా? అంత కాదు, నువ్వు పుట్ట ముందు పైన కింద ఉన్నాను. ఆ దేవుడా ఎక్కడ ఉన్నావు? చేతు చూపించడం కాదు, ఎక్కడ ఉండవు అంటే సైగా పైన ఉన్నాను కింద ఉంటానంట, ఆకాశంలో ఉంటా కాదు, ఎక్కడ ఉండవు అంటే విమానాలు చూసి అడపడతాయి. అంత విమానం కలుగుతుంది, పైన కింద దిగు, పైన లేవు కింద లేవు, అంతగా ఉండవు, కదలకుండా మెల్లకుండా అంతా ఉండాలి, నిమజ్జమై ఉండవు. నువ్వు పుట్టలేదు, గిట్టలేదు, ఎదగలేదు, తగ్గలేదు. అట్లాగేనే కూడా ఆడియో ఫంక్షన్స్ లో రామలక్ష్మణుడు సూపర్ కోడియారు అంగల్ మీ ఇద్దరు ఇలా చూసుకొని ఎందుకంటే మరి అర్థమవుతుంది. 40 సంవత్సరాలకు ముందు నువ్వు ఎక్కడ ఉంటావు నీకు తెలీదు, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తావు తెలియదు. పైన కింద మేము నడుస్తున్నాం, మీ ఇద్దరు టక్కాడ నడుస్తుంటే ఇద్దరు ముగ్గురు అందరూ నమస్కారం పెడతారు. మాకు మేమిద్దరు గౌరవ హాయ్ సార్ అంటున్నాం. పెద్దవాళ్ళు కొంచెం వెళ్ళే డౌట్ వచ్చింది, ఈ నమస్కారాలు మనం పెట్టేది ఏం కనిపించలేదు లేదు అనుకున్నాం. అలా కొంచెం వెనక తీసుకుంటాం. ఆయన పక్క జానారెడ్డి అప్పుడు ఆ నమస్కారం ఆయన నేను నాయవచ్చు అట్లే మీరు సినిమాలో సూపర్ అంటే తురువులో మీరు రామలక్ష్మణుడికి అవార్డు తీసుకున్నానగానే ఆయన వెళ్తుంటాం. ఆయన ఎవరు ఇప్పుడు ఇందాక ఆయన గోడేడు తమ్ముడు వచ్చి రామలక్ష్మణుడు బలివాళ్ళు అనగానే నీ ఏముంది నీది మీరు సూపర్ అంటే అడిగి ఏముంది అడుగుతున్నా. మీకు తెలియాలి, మీరు చదువుకున్నారు, విద్యార్థి సంతకం పెడతాం. మమ్మల్ని వాచ్మెన్ పని కూడా మనం పెట్టుకోడు. ఎందుకంటే వాచ్మెన్ పని అంటే ఇది కాదు రాసుకుంటాడు కదా, అది తెలియదు కదా. మన అంటే నీకేం తెలియగలవాడిని అని అర్థమైంది మగ తల్లి. అంతటా చెప్తారు కదా, నేను ఇటు చూసాను బాగా చూస్తారు కదా, నేను అగ్నిలో తగ్గించి చాలా నేను కంటే కనిపించదు, ఏ నూటికో కోటికో ఏ ఒక్కడికో నన్ను గుర్తిస్తాడు.
ఆ ఒక్కరులో మీరు అంటే మనం గుర్తు లేదు మనం వేసుకుందాం సత్సంగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ గాడ్, మా చేత ఏదో మాట్లాడిస్తున్నాను. సరదాగా అడగండి గురుగారు, సరదాగా అడగండి, మా బంగారాలు అడగండి. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, తలపిస్తున్నాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగుతున్నారు. మా బాబు అమెరికాలో ఉంటాడు, ఉదాహరణ ఉంటాడా? అమెరికాలో ఉంటాడు. మరి నాకు అప్పు ఉందనుకోండి, మా బాబు నాకు డబ్బు ఇవ్వకుంటే నాకు తప్పనంట, మా బాబు తప్పనంట. మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్. దాని జోకే అప్పు ఉడుకుంది. అప్పు నీ పేరేంటి? నా దేశం పేరు రమ. రమ. రమాకు అప్పు ఉంది. ఆత్మ లేదు, ఆత్మ లేదు కదా, నువ్వు ఆత్మ కదా, నేను తెచ్చిన మీరు ఎట్లా కట్టాలి? రమ అడుగుతావు. మా రమ మరి వాళ్ళు వచ్చి కూడా మనం ఏడుస్తుంటాం కదా. ఈ గీత వేసి మాట్లాడుతున్నాం మనం. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నాకు అప్పు ఉంది. వెళ్ళలేను కాదు, వెళ్ళలేను పోలేదని వెళ్ళలేను కాదు, అంత దానిలోనే ఉన్నాం, దానిలోనే ఉన్నాం, తెలియక పోలేదు కాదు. కాకలే కమలహాసన్ ఒక సినిమా, శ్రీదేవి కమలహాసన్ సినిమా తెలుసు మీకు? వసంత కోకిల గుర్తు పెట్టుకుంది. నీకు శ్రీదేవి తన యాక్సిడెంట్ అయిపోతే కమలహాసన్ ఆవిడ కాపాడాడు, అన్ని అమ్మ పెట్టాడు. జ్ఞానం వచ్చింది ఆవిడకి, అంటే మర్చిపోయింది. కమలహాసన్ మర్చిపోయింది. ఈ రైల్వే ట్రైన్ వచ్చాడు, చూస్తుంది యాక్ట్ చేస్తున్నాడు. ఆవిడ చూస్తే పిచ్చోడా ఉన్నాడు, అలాగే అర్థమైందా? అలాగే ఉన్నాడే, ఆమె చూస్తుంది నేనేం చేస్తావు అని ఓలేస్తాడు. అలా చూసింది, అమ్మడు మాట్లాడుకుంటూ పిచ్చోడు లాగా ఉన్నాడని చెప్పి ₹1 తీసి అట్లాగానే ఈ భూమి మీద బలమే నువ్వు నా కొడుకు నేను చచ్చిపోతావు. లాస్ట్ లో ఆయన ₹1 ఎత్తాడు, భగవంతుడు. శ్రీదేవి ఎత్తానే ఉంది. శ్రీదేవి ఆత్మ, శ్రీదేవి ఆత్మ అయింది. ఆవిడ అక్కడ ఏమైంది, మర్చిపోయింది. మనం కూడా కమలాన్ని గుర్తుపెట్టుకోను, నేను చూశాను, శ్రీదేవి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా ఏడతానంటే బాబు ఏడవండి, మనకేంటంటే ఆత్మ అనే ఒక అనంతమైన ఒక యజమాని మన పైన ఉన్నాడు. ఏంటంటే ఇదే మాటలు మళ్ళీ మేము బయట మేము పిచ్చోడు, మీరు ఏదో కొన్ని జ్ఞానం ఉందని చెబుతానే మీరు నమ్మకం కూర్చోబెట్టారు మమ్మల్ని. ఇది కొంచెం మెంటలు వచ్చిందంటే రాములు ఇద్దరికి అది కొంతమంది కూడా అనుకోవచ్చు, ఉండొచ్చు కూడా మైండ్ లో అనుకోవచ్చు. నిజం. అప్పు లేదా ఏంటి, ఇదిగోంటే చాలా మంది ఆత్మ గురించి మాట్లాడితే పిచ్చివాళ్ళు, బుద్ధిగా మాట్లాడితే తెలియగల వాళ్ళు చెప్పారు ఆత్మ గురించి. ఆత్మ ఇది కాబట్టి టైం 7:30 అవుతుంది. క్వశ్చన్ అడగండి. అమ్మగారు అడిగారు క్వశ్చన్, నీకు అప్పు లేదు, నీకు బాధ లేదు, నీకు భయం లేదు, ఇబ్బంది పెట్టినప్పుడు నేనేం చేయాలి? ఎవరు తల్లి నేనంటే ఇబ్బంది పెట్టారు వచ్చిన అనుకోండి, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు, లేవు కాడు కొట్టుకో. అయ్యా నా కూడా అమెరికాలో ఉన్నాడు, వాడు ఎంత నీకు ఇస్తాను, కాడు కొట్టుకో. నువ్వు దెబ్బలు కొట్టాడు, తిను, నువ్వు చేయగలిగింది అదే కదా, అది చెయ్యి. డబ్బులు నీ దగ్గర ఉంటే ఇవ్వు, డబ్బులు ఇవ్వలేకపోతే కాడు కొట్టు. అయ్యా మా కొడుకు అమెరికాలో పెడితే కొంచెం టైం అడుగు, నేను ఇంటి దగ్గర ఇంట్లో డబ్బులు కొడతాను, తిను. ఇది చెయ్యాల్సిందే కదా, అంటే నువ్వు చేయగలిగింది ఇదే కదా, చెయ్యి. ఏం చేయగలదో చెయ్యి, అదే బాగుంది. ఆత్మని అడుకోవచ్చు అట్లేమన్నా? ఆత్మ దగ్గరికి ఆత్మకి బ్యాంకీలు, సిజర్ బ్యాంకీలు, బ్యాంకీలు నాకన్నా లేవు ఆయన దగ్గర. నీకు అప్పులు నేర్పడానికి. నాకు ఈ రోజు మీ క్లాస్ ఉందా నాకు తెలియదు. నేను బస్ ఎక్కి వస్తుంటే ఒక మాస్టర్ అడిగినా ఏదైనా క్లాస్ ఉంటే వెళ్దామా, నేను హైదరాబాద్కి వస్తున్నా, ఎందుకు ఇక్కడ కొత్తపేటలో రామలక్ష్మణ్ గురు మాస్టర్ వస్తారంటే అక్కడికి వెళ్ళు అన్నారు.
నాకు ఈ రోజు నుంచి ఇదే బాధ్యత ఉంది కాబట్టి వచ్చాను. కాబట్టి అమ్మ మనం అమ్మ మనం అప్పులు భయం భగవంతుడికి శరణాగతి అయ్యి ఆ శరణాగతి భావంతో జీవిస్తా ముందు ఏ సమయం కదా అది మొత్తం చూసుకుంటుంది నీకు కాదమ్మా రకరకాల బాగా నేను చెప్తున్నాను అదేనండి. ఈ రోజు మన భగవంతులని మనం మొక్కుతున్న దేవుళ్ళు అందరూ కూడా మన అందరికంటే ఎక్కువ కష్టాలు పడ్డారు. మహాభారత రామాయణం తీసుకోండి, అజ్ఞాతవాసం 5 సూది బట్టి పోగొడి రామారు నువ్వు కానీ కంటిగా కొడితే మరి 10 సంవత్సరాల అజ్ఞాతవాసం అన్నారు. వాడికంటే కష్టం అనేది అలా జీసస్ అందరు కళ్ళలో నలిపించాడు, కాళ్ళలో బాగు చేశాడు. ఆయన దేవుడు అన్నారు, ఆయన సిలువ వేసి కొట్టి రక్తం కాల్చారు. ఆయనకంటే తప్ప దేవుడు అంటే ఏ కష్టాలని భరిస్తాడో వాళ్ళే భగవంతుడి స్థితి. రాముడు తెల్లారితే పట్టాభిషేకం అంటే అడిగి పంపించారా? అంతకంటే కష్టం ఉంది. కాబట్టి భగవంతుడు వాళ్ళు నివరించుకోండి. ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే ఎన్ని బాధలు వస్తున్నాయంటే భగవంతుడికి ఇష్టమైన బిడ్డలు. ఎక్కువ అడగండి గురుగారు, పెద్దవాడు సాంగ్ రెడీ డాన్స్ ఆడతారు కదా ఈలో మాట్లాడదాం. అదే నా వర్ణార్థాలు అడగండి, బెల్ల సడగండి, ఎవరు అడగండి సరదాగా. అప్పుడు అడుగుతావు నువ్వు ఎన్నో బాగా ఎన్నో అడుగు, సినిమా విషయాలు బాగా ఎన్నో అవుతావు. నువ్వు కూడా ఆత్మనే ఇల్లు పట్టుకున్నావు అనుకో, భయం బాధలు చూసి భయపడతాయి. ఎవరికి భయం అడగండి, తమ్ముళ్ళు ఈతో అడగండమ్మా. నీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు. నేను బాగా తెలుసు మనకు చదివేదని చాలా తిన్నాను చదివింది. సో మిగతా బాగా చెప్పకపోయినా చదువుతుంది. మీరు ఎంతో జాగ్రత్తతో మీరు ఆత్మ చూసే ఉంటారు. ఆత్మ ఎలా ఉంది చెప్పండి, చెప్తే మాట మనం ఇన్స్పైర్ మీరు చెప్పి ప్రాక్టికల్ గా మీరు అర్థం చెప్పడం మంచివి. వాడు ఇన్స్పైర్ ఇంకెక్కువ చేస్తున్నాడు. చెప్పండి చెప్పిందంటే ఆత్మ గురించి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం దూకులు చెప్పుకున్నాడంటే కూడా కాదు. మీకు ఏంటంటే ఆత్మ గురించి గురుగారు చెప్పండి అన్నారు. ఆత్మ ఒక రూపం ఉంటే కదా, 2 కొమ్ములు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి చెప్పడానికి. దాన్ని అనిపించి దాన్ని ఆత్మస్థితి అనేది ఇంకోటి చెప్పేది కాదు. మీరు చెబితే మీకు అర్థమయ్యేది కాదు. అది మీ అంతటా మీరు అనుభవం అవుతుంది. మీరు అనుభవం పొందలేదే లేదు. ఏంటంటే చెప్తున్నాం, గురుగారు అంటారు ఎల్కేజీ డిగ్రీ కాలేజీకి వెళ్ళగలనే నీకు అన్ని పాస్ అయ్యి ఒక సర్టిఫికేట్ నీ చేతులు వెళ్ళాను అనుకోండి. ఎల్కేజీకి వెళ్ళామంటే నీకు పాస్ అయ్యావు, అమ్మ ఓకే ఇంకెళ్ళు. 10th వచ్చావు, పాస్ అయ్యి ఇంకెళ్ళు అన్నావు. కిక్కే ఉంది జీవితం. ప్రయత్నించండి, చూడండి. దేహం ఎవరు, నిద్ర తెలియనే, నిద్ర తర్వాత ఎవరిని. ఏంటంటే నేనేంటంటే గురుగారు చెప్పండి రాడు, మాకు చెప్పడం పెద్ద మాకు కాదండి. మీకు పెద్దగా హీరోలు కథలు చెప్పడం చెప్పే బయట అసలు మీరు కూర్చుంటే గాలి అలా లెగుస్తారు, అలా పోతారనేది మాకు పెద్ద ఈజీ చెప్పడం అనేది. నిజంగా కొన్ని విషయాల్లో నిజంగా మాట్లాడకూడదు. కొన్ని విషయాలు అంటే నిజంగా జరుగుతాయా అని ఏది అంటే కొన్ని ఏంటంటే గురుగారు కొన్ని విషయాలు అంత దాన్ని నీకు అంత విషయాన్ని చెప్పకూడదు. అంటే పిల్లవాడికి 1 year పిల్లవాడికి ఏదో నేను చెప్పాను, నీకు చెప్పాను ముద్ద పెట్టాను చెప్పాను నీకు. నుంచి బట్టలు మొత్తం ఓట తీసి ఇక్కడ నుంచి నడు, నిజంగా బట్టలు ఓట తీసి ఇక్కడ నుంచి నడు అని బట్టలు కూడా లేకున్నాడు. ఇక్కడ నుంచి నడు, ఇది ఆత్మ చెప్తే ఒప్పుకుంటారు ఎవరైనా? చెప్పకూడదు. ఆత్మ అంత నిరాకారమైన ఆత్మ, అది చాలా డేంజరస్. పెద్ద నడవాలి మొత్తం నడిచి వెళ్ళిపోవాలి అంతే.
దేహాన్ని కాదు మనసులో మొత్తం చేయాలంతే. ఇల్లు కూడా మర్చిపోవాల్సిందే ఆత్మది. అందుకని మన అందరం అంత లోపల వెళ్ళకూడదు. మనకి సంసారం బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు దీన్ని ఎలా నడవాలి, ఎలా నుంచి కొంచెంగా కమిట్ అయిపోయాం. మన సంసారాన్ని కమిట్ అయిపోయాం, పిల్లల్ని కమిట్ అయిపోయాం, జాబాన్ని కమిట్ అయిపోయాం. దీన్ని పోషించాలి అంటే కొంచెంగా పాత్రలు పోషించుకొని సేది దిగాలి తప్ప భగవాన్ భక్తుడు సమానం భగవాన్ దిగాడు, రమణుడు దిగాడు, యామన్న దిగాడు అమ్మ వస్తే ఎవరు అన్నాడు. మీ అమ్మతో మీ వాడిని ఎవరు అంటారు? ఆత్మశక్తి నీకొద్దు, నేను వాడి ఎట్లా ఒప్పుకోదు. నన్ను పిలిచిన వద్దంటా చదువుకుంటున్నాను. ట్రూత్ ఇది. మనం ఎక్కువ విషయాలు మాట్లాడకూడదు విషయాలు. అందుకని ఆత్మ విషయాలని కొంచెం కవర్ చేసి ఆపాలి. 2 నిమిషాలు ధ్యానం చేయండి. సార్ ధ్యానం గురించి ఒక డౌట్. ఇప్పుడు అందరికి ఉపయోగపడే విధంగా ఒక అడుగుతున్నాను. ధ్యానంలో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, కంటిన్యూగా 6 months అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకళ్ళు కర్రీ ఓపెన్ అవుతుంది, ఒకళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది, ఒకటి ఆర్డర్ రికార్డింగ్ అంటారు, ఆకాశ రికార్డ్స్ చూస్తున్నా అంటారు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. సాధారణంగా ఒక్కొక్కరికి అని ఒక ఇది వస్తుంది, చెప్పింది అనేది కూడా ఏంటంటే తమ్ముడికి అర్థమైంది మొత్తం. అందరికి చెప్తాను నేను. కొంతమంది గత జన్మలో చూసుకున్నాను, నేను గత జన్మలో ఏడిసి ఆసరా ట్రావెల్ చేసి అనుకుంటున్నాను. చూడు ఇప్పుడు ఇంటెలిజెంట్ ఏ వచ్చింది కదా, శివుడు ఎలా ఉండాలి కోరుకుంటే శివుడు 4 రకాల ధ్యానం చేసి చూడు వస్తాడు, తపస్సు చేసి చూడు వస్తాడు. ఏది ఏ కొడితే ఏ ఇంటెలిజెంట్ అలాగే నీ మనసు నేను గత జన్మలో ఎలా ఉంటాను అనగలేదు. నువ్వు ఆడమనిషి పుట్టే వచ్చావు మనసు. నీవు ఇక్కడ నుంచి ఏ ట్రావెల్ చేసినా నీ మనసే. ఆక్షన్ ట్రావెల్ ఏ ట్రావెల్ లేదు. ప్రతిదీ గారు ధైర్యాన్ని అడిగాను. చెవులో మీకు తెలియదు. గురుగారికి కొంతమంది ట్రావెల్ చేశారంటారు, నాకేం ట్రావెల్ రావట్లేదు అన్న చెవులు చెప్పాడు. నాకు నీ ట్రావెల్ లేదే బాబు లేదు, సరదా ఆశపడుతున్నారు. ఎక్కడ ఆత్మకి వెళ్తానికి రావడానికి ట్రావెల్ ఎక్కడ ఉంది, గ్యాప్ ఎక్కడ అన్నా. మనసుకు ట్రావెల్ ఉంది, అమెరికాలో నీళ్ళు వస్తాను అంటుంది, మనసుకు ఉంది. కానీ ఆత్మకి ఎక్కడ గ్యాప్ లేదు కదా, ఇంకెక్కడికి వెళ్తావు నువ్వు? గాఢ నిద్రలో ఏం ట్రావెల్ అవుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? గాఢ నిద్రలో ఏం ట్రావెల్ అవుతున్నావు? ఏం లేవు కదా. అదే స్థితి ఇది. నీవు ట్రావెల్ చేసేవాడి నీ మనసే. ఏది ట్రావెల్ చేసినా నీ మనసే. అమ్మంతా నీ మనసే. నేను చెప్పొచ్చు అన్న మీకు అంతా నేను చెప్తే తింటారు కాబట్టి. నేను ట్రావెల్ చేసాడు గత జన్మలో నేను ఎవరు తెలుసా మీరు అనొచ్చు. కవర్ చేయడానికి కోసం మిమ్మల్ని చారిత్రకం చేయడానికి కోసం చెప్పడం కానీ నాట్ ఫుడ్ నాట్ చెప్పాలంటే ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతంలో జాగ్రత్త అవస్థ మొత్తం స్వప్న స్థితికి 2 పోలిక ట్విన్స్. అది నైట్ కళ, ఇది డే కళ. పగటి కళ. పడుకుంటే ఆ కళ, లెగిస్తే ఈ కళ. 2 కళలే. కాబట్టి మనం కళ్ళ మాడుకున్నాం అందరం. అయిపోయింది. సూపర్. కళ్ళ రామలక్ష్మణ, కళ్ళ వీరందరూ కళ్ళ ఉండవు ఇప్పుడు నువ్వు. జ్ఞానపడుతుంది కళ్ళలేదు కదా అక్క. చూపించేద్దాం అక్క. రండి. 2 నిమిషాలు ధ్యానం చేసుకొని చేద్దామా లేకపోతే ఏం చేద్దాం? ధ్యానం చేసి కూర్చోండి. డాన్స్ చేసినప్పుడు చేయగలి పక్కన పెడదాం. మనకేంటంటే మంచి సాంగ్, మంచి ఆత్మ అంటే మనందరం ఇప్పుడు ఆత్మ గురించి మాడుతున్నాం కదా. ధ్యానం చేసే ముందు నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, ఈ దేహానికి ఇవన్నీ కని చెప్పి అన్న భావంతో మనం అందరం ధ్యానం చేసి కళ్ళు చూసుకోండి. కళ్ళు మూసుకొని నీ కళ్ళును చూడు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే మాటలని ఎలా గమనిస్తూ నెమరేసుకోండి. కళ్ళు మూసుకున్నారు మీరు. మీ కళ్ళు చూడు, మీ చెవులు చూడండి, మీ తల టాప్ ఆఫ్ హెడ్ పైన భాగాన్ని చూడు, మీ నోసును చూడు, 2 సోలర్లు చూడండి, సోలర్ హ్యాండ్స్ చూడండి, హార్ట్ చూడండి, హార్ట్ పంపింగ్ కొట్టుకొని చూడండి, పేగులు గమనించండి, రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ గమనించండి,
వెనక ఎన్నుపోసు భాగాన్ని గమనిస్తలా, మెడ భాగం చలా కిందకి రండి. ఇది నెత్తులు, మోసం, ఎముకలు, 2 తొడ భాగాలు గమనించండి. 2 మోకాలను చూడండి, నీస్. 2 పిక్క భాగాలను చూడండి, 2 అరికాలను చూడండి. కళ్ళు మూసుకున్నారు, ఎవరు చూస్తున్నారు? సూర్యదేవుడు అన్ని మీ బాధలన్నీ ఆగపడుతున్నాయి. మీరు అన్నీ పడుతున్నారు, దేహం మొత్తం కనపడుతుంది. ఎవరు ఎదుగుతున్నారు? అదే సాక్షి, అదే ఆత్మ. ఇప్పుడు దేహాన్ని నువ్వు చూస్తున్నట్టు ధ్యానంలో నేను చేస్తాననే భావన లేకుండా ఈ దేహానికి అవేగా ఉండటం ఆత్మస్థితి. ఇప్పుడు మేము చెప్తున్నట్టు మీ కళ్ళు చేతులు చూడమన్నాను కదా, ఈ ధ్యాన ప్రక్రియని మీరు ఇంట్లో కూర్చొని దేహాన్ని కూర్చున్నది, ఈ దేహాన్ని ఇంకొక మనిషి చూస్తున్నట్టుగా మనం చూడాలి. అది ధ్యాన స్థితి అంటే. దీనికి జబ్బు వచ్చింది, దీనికి షుగర్ వచ్చింది, ఈ మనసు బాధపడుతుంది, ఇక్కడ కూర్చుంది, కళ్ళు మూసుకుంది, ఇది కొన్నాళ్ళు వెళ్తుంది అని ఇప్పుడు మనసు నేను చెప్పినట్టు మీరు చూస్తున్నారా దేహాన్ని. అలా మీ ఎదురుగా ఈ దేహాన్ని కూర్చున్న తర్వాత మీరు బయటకు వచ్చి మీ దేహాన్ని చూడండి. మీ దేహం మీ వెనక్కి కూర్చోండి, మీకు 2 అడుగులు దూరంగా మీ దేహాన్ని చూడండి. వెనక పక్క చూడండి మీ దేహాన్ని, నడికి కనిపిస్తుంది. పక్కన చూడండి, రైట్కి వెళ్ళండి, రైట్ భాగం అంతా కనిపిస్తుంది. లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ భాగం కనిపిస్తుంది. అలా ముందు కూర్చోండి, మీ కళ్ళు, నోరు ఇదంతా కనిపిస్తుంది. అలా టాప్కి వెళ్ళండి, దేహం మొత్తం అవపడుతుంది. ఎవరు చూస్తున్నారు? ఇదే నిద్ర, స్వప్న స్థితులు, ఇదే ఆత్మ అంటే. జాగ్రత్త స్థితులు ఇదే జరుగుతుంది. మీకు ఈ అబద్ధం ఏం లేదు, ట్రూతే కదా ఇది. మీరు కనిపిస్తున్నారు లేదా? కూర్చున్నట్టుగా మీరు చైర్లో కూర్చున్నారు, కనిపిస్తున్నా లేదా మీకు? 3 years ఇచ్చేది అలా బాడీ మొత్తం మనసులో అలా ట్రావెల్ చేయండి, కొంచెం పార్ట్. కళ్ళు ఇవి, ఈ చెవులు ఇవి, ఈ నోరు, 2 చేతులు, ఇది 2 కాళ్ళు. ఓహో, ఇది ముసలు అవుతుంది, ఇది నచ్చుద్ది, దీనికి షుగర్ అవుతుంది, దీనికి బీపీ అవుతుంది. ఇప్పుడు ఆకలి కాదు, ఇది కొంచెం ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలి. నిద్ర వచ్చి పడుకోబెట్టాలి, పని పడుకోబెడతాను. దీన్ని ఒక పరికరము, పొద్దున్నే లేపుతాను, దీని పనులు నేర్చుకుంటాను. ఇది నేను కాదు, నేను దీనితో దూరంగా ఉన్న సాక్షి ఆత్మ చైతన్యాన్ని. దీన్ని అప్పుడప్పుడు తిడతారు, అప్పుడప్పుడు బాగుంది పడతాను. దీన్ని స్నానం చేయించాలి, దీన్ని పొళ్ళు కడగాలి, దీన్ని నిద్రపుచ్చాలి, దీన్ని చీర కట్టాలి, దీన్ని ప్యాంట్ సెట్ వేయాలి. దీన్ని జాబ్ చేయించాలి. ఇది ఒక పరికరం, ఇది పరికరం. ఇది నేను కాదు. ఇప్పుడు మిమ్మల్ని దేహం చూస్తున్నారు, ఒక సూత్రం చూడండి, ఒక శూన్య స్థితి, శూన్యంగా ఉంది చూడండి. విశ్వంతగా నువ్వైపోయావు, విశ్వంతా నువ్వైనప్పుడు నువ్వు ఏడున్నావు? ఇక్కడ భూమి అంతా నువ్వే, ఆకాశం అంతా నువ్వే, ఈ గాలి సముద్రం అంతా, వాటర్ అంతా నువ్వే. అలా ఇటు పైకి వెళ్ళావు. ఎవరు గుర్తొచ్చారు నీకు? విశ్వంతో కలిసిపోవాలి మనం. కలిసిపోతే నీకు ఎక్కడ ఉన్నావు? నిద్రలో కలిసిపోతున్నావు. నీ దేహం అక్కడ గుర్తుందా? ఫ్లైట్ కింద ఉండగా ఊరు కనిపిస్తుంది, ఫ్లైట్ టాప్ వెళ్ళింది, ఏం కనిపించింది? శూన్యంగా ఉంది. అట్లా నువ్వు టాప్ వెళ్ళిపో. నీ పిల్లలు లేవు, నీ ఇల్లు లేవు, ఊరు లేవు, దేహం లేదు, అప్పులు లేవు, రుణాలు లేవు, ఆస్తులు లేవు, అంతగా చైతన్య సులా పై శూన్యంగా ఉన్నాయి. ఇలా ఉంటాయని కుదరదు కాబట్టి మళ్ళా కిందకు వద్దాం. మళ్ళా కిందకి రండి. మీరు భూమి, నీరు, ఆకాశం మీరు కాదు, అలా దేహంలోకి వచ్చారు.
అడుగు చేతులు చూశారు, ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీ ఇల్లు గుర్తొచ్చింది, పలానా ఏరియాలో మీ ఇల్లు ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, పలానా జాబ్ చేస్తున్నా, పలానా మీ పేరు గుర్తొచ్చింది. స్లోగా వెళ్ళండి, అయిపోయింది. ఇది కదా స్లోగా కలిగారండి, గుర్తొచ్చింది ఇప్పుడు ఇల్లుకి. ఇంటికి వెళ్ళాలి, మానవాడి టిఫిన్ పెట్టి తిన్నాం, లేదంటే మరి ఇంట్లో ఏం గొడవలు ఉన్నా గుర్తొస్తే లేదా. ఇది ఉప్మా పెడితే బాగుంటుంది, దాని శక్తి కొంచెం ఉప్పు తక్కువైంది, ఏం గుర్తొస్తుంది మీరండి, కొంచెం కారం ఎక్కువైంది. ఇది అట్లా చేయి ఉండకూడదు, నెక్స్ట్ అయితే అలా చేయి ఉండకూడదు, సహాయంగా ఉంటారు ఐడియా. ఎన్నో వస్తాయి గుర్తు. థ్యాంక్ యూ.